ఈ క్రిస్మస్ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. హల్లెలూయా. మరొకసారి మీ అందరి పండగ కల ఉట్టి పడుతున్నట్టుందే. సరేలేండి, మీ అందరికీ, మీకు, మీ కుటుంబాలకి మరొకసారి క్రిస్మస్ శుభాభివందనాలు. అందరికీ వందనాలు. దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా మీకు తోడై ఉండి నా ప్రభు మీ కుటుంబాలకు ఆనందాన్ని, సంతోషాన్ని సమృద్ధిగా దయచేయును గాక. ఇంచుమించుగా 2024 సంవత్సరాల క్రిందట మన ప్రభువు అయిన యేసుక్రీస్తు జన్మించాడు. ఆయన జననం ఏదో అప్పటికి అప్పుడు కలిగినదైతే కాదు, అప్పటికి అప్పుడు జరిగినది కాదు. యేసుక్రీస్తు పుట్టక తొలికే కొన్ని వందల సంవత్సరాల క్రిందట చాలామంది ప్రవక్తలు ఆదికాండము నుండి మలాకి పుస్తకం వరకు మనం చదివితే పలు అధ్యాయాలలో, పలు పుస్తకాలలో యేసుక్రీస్తును గూర్చి ప్రవచనాలు ఎన్నో రాయబడ్డాయి. ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారు. ఏమని ప్రవచించారు అంటే, లోకానికి పాపములో నుండి విముక్తిని కలగచేసేదానికి ఒక లోక రక్షకుడు భూమి మీదికి వస్తారు. ఆయన ఈ లోక భారమంతా తన భుజస్కంధాల మీద మోపుకుంటాడు అని యేసుక్రీస్తు పుట్టుకను గూర్చి పరిశుద్ధ గ్రంథములో పలు చోట్ల రాయబడినట్లుగా మనం చదువుతాం. మనము ఎంతోమంది దైవ సేవకులు చెప్తే వింటూ వస్తున్నాం. నిజమే, యేసుక్రీస్తు ప్రవక్తలు ప్రవచించినట్లుగా దైవ చిత్తానుసారముగా, దేవుని చిత్త ప్రకారం, అంటే తండ్రి చిత్త ప్రకారం యేసుక్రీస్తు ఈ భూమి మీదికి పంపబడ్డాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీద అడుగుపెట్టాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీద అవతరించాడు. ఎలా అవతరించాడు? ఏదో కోడి రూపంలో అవతరించలేదు ఆయన. ఏదో కుక్క, నక్క, పంది, కోతి జంతువుల రూపంలో ఆయన భూమి మీద అవతరించలేదు. ఎలా ఈ భూమి మీద ఆయన అవతరించారు అంటే, లేఖనం చక్కగా చెబుతున్న మాట అండి. మానవుని అవతారములో, మానవుడు ఏ విధంగా అయితే తయారు చేయబడ్డాడో, మానవునికి ఏ విధమైన పోలిక ఉందో, ఆ మానవుని అవతారములోనే ఈ భూమి మీద యేసుక్రీస్తు అడుగుపెట్టాడు. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, మరి దేవుడు మానవుని అవతారంలో రావటం ఏంటి? దేవుడు దేవుడిగా దిగివచ్చి, నేను మీ కొరకు రక్తాన్ని చిందిస్తున్నాను, నేను మిమ్మల్ని ఏరుకున్నాను, నేను మిమ్మల్ని కోరుకున్నాను, నేను ఉండబోయే ఆ పట్టణంలో నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని దైవ రూపంలో భూమి మీదకి దిగి వచ్చి ఆయన ప్రజలతో చెప్పొచ్చు కదా. ఏంటి మాట్లాడేంటండి? చెప్పొచ్చు కదా. ఇట్టన్నానండి, చెప్పొచ్చు. కానీ దైవ రూపములో దేవుడు దేవుడిగా దిగి వస్తే మనం ఉంటామా? చెప్పండి. దేవుడు దేవుడిగా దిగి వస్తే దేవుడు ఎవరు? ఆత్మస్వరూపి. దేవుడెవరు? ఆత్మస్వరూపి. ఆత్మ కనపడుతుందా? ఏంటండి, కనపడుతుందా? సరే, ఇప్పుడు ఆ ఆత్మస్వరూపి మన మధ్యకు దిగి వచ్చి, అమ్మా నేను మీ కొరకు ప్రాణము పెడుతాను అన్నాడనుకో, ఉంటామా మనం? చెప్పరేంటండి, ఉంటామా? రాత్రి ఒకడు పైన పడుకున్నాడు. రాత్రి ఏరా నిద్ర పట్టిందిరా అని అడిగా. నా పక్క రూమ్లో పడుకున్నాడు.
నిద్ర పట్టిందా అని అడిగా. అని అడిగితే ఏమి నిద్ర పడుతుందన్నా, గల్ 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 అని శబ్దం వస్తుందంట. మనిషి కనపడకపోయి చిన్న శబ్దం వస్తేనే మనిషి ఏమవుతున్నాడు? కలవరపడుతున్నాడు, భయపడుతున్నాడు, నిద్ర కూడా పట్టడం లేదు. అందుకని తండ్రి అయిన దేవుడు ఆలోచించి, ఒరే బాబు, నేను ఆత్మరూపిగా భూమి మీద అడుగు పెడితే ప్రయోజనము లేదు. నేను ఆత్మరూపిగా భూమి మీద అడుగు పెడితే ప్రజలు నా స్వరముని పారిపోతారు. నేను ప్రజల యొద్దకు ఎందుకు వెళుతున్నానంటే ప్రజలను ఆకర్షించేదానికి, పారిపోయేటట్లుగా చేసేదానికి కాదు. నేను ప్రజల యొద్దకు ఎందుకు వెళుతున్నానంటే మరల వారు నాతో సహవాసము చేయుటకు, ఆ ప్రజలు నాతో మరల సాంగత్యము చేయుటకు నేను ప్రజల యొద్దకు వెళుతున్నాను అని తండ్రి అయిన దేవుడు ఆత్మస్వరూపిగా భూమి మీద అడుగు పెట్టక ఆయన ఎలా అడుగు పెట్టాడు? చెప్పరేంటండి? ఆయన ఎలా అడుగు పెట్టాడు? మానవుని అవతారములో ఈ భూమి మీద అడుగు పెట్టాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీద అడుగు పెట్టాడు కనుకనే సర్వలోకం, ఒక కులము కాదు, ఒక మతం కాదు, ఒక వర్గము కాదు, ఒక ప్రాంతము కాదండి, సర్వలోకం, ప్రపంచ దేశాలని ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాయి. ఎవరిని గూర్చి? ఎందుకని? యేసుక్రీస్తు భూమి మీదికి దిగి వచ్చాడు అనే వార్త విన్న తర్వాత సర్వలోకం ఏం చేస్తుంది? చెప్పండి, ఏం చేస్తుంది? ప్రతి మనిషి నోట వచ్చే మాట ఎవరి మాట? యేసుక్రీస్తు జన్మదినం అని ప్రతి ఒక్కరి నోట ఒప్పుకుంటున్నారు. ఒప్పుకోవటమే కాదు, ఈ సంబరాలలో అందరూ మునిగి తేలుతున్నారు. మనకైతే క్రిస్మస్ అనగానే 3 గుర్తొస్తాయి. క్రిస్మస్ అనగానే ఎన్ని గుర్తొస్తాయి? ఏ 3? ఒకటి ఇంటి పండగ. 2 క్రిస్మస్ అంటే ఒంటి పండగ. ఒకటేమో ఇంటి పండగ, 2 ఒంటి పండగ, 3 ఇంటికి వెళ్తే అదేగా జరిగేది. ఇప్పుడు ఇంటికి వెళ్తే పంటికి బాగా పదును పెడతాం. ఇంటి పండగ అయిపోయింది ఎప్పుడో, ఒంటి పండగ కూడా ఈరోజు అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తే నెక్స్ట్ ఉండేదేంటి చెప్పండి? ఇప్పుడు మనకు వచ్చిన ఆలోచన ఏంటంటే క్రిస్మస్ అంటే ఇదే. మనం ప్రతి సంవత్సరం ఆచరిస్తున్నాం, ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాం. ఏది? ఇంటికి సున్నం వేస్తున్నాం, ఒంటికి బట్టలు కొంటున్నాం, పంటికి బాగా పన్ని పెడుతున్నాం. నేను కాదంటలేదు, సంబరాలు చేసుకోవాలి, పండగ చేసుకోవాలి, ఆనందకరంగా క్రీస్తు జన్మించిన ఈరోజు మనము ఉండాలి, కాదంటలేదు. మనము ఆనందపడుతున్నట్టే లోకం కూడా ఏం చేస్తుంది? ఆనందపడుతుంది. ప్రతి దేశములో ప్రతి వ్యక్తి నోట వినబడుతున్న మాట, వినబడుతున్న సువార్త ఎవరి గూర్చి? యేసుక్రీస్తును గూర్చి సువార్త ఈరోజు ప్రపంచపు నలుమూలల ప్రకటించబడుతూనే ఉంది. యేసుక్రీస్తు పుట్టాడు కనుక ఈ వార్త జనులకు ఏ వార్తగా మారింది చెప్పండి? యేసుక్రీస్తు పుట్టాడు కనుక ఈ వార్త ఏ వార్తగా మారింది? ఒక మంచి వార్తగా మారింది. సరే, యేసుక్రీస్తు పుట్టాడు కనుకనే ఒక శుభవార్త మనం విన్నాం, బాగానే ఉంది. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఎన్నో సంవత్సరాలు గతించిపోతుంది కదా ఈ శుభవార్త విని, అవునా కదా? ఎన్నో దినాలు, ఎన్నో సంవత్సరాల నుంచి దాటుకుంటూ వస్తున్నాం. క్రీస్తు జన్మించను, చాలా పాటలు వింటున్నాం. క్రీస్తు జన్మించే లోకాన, చెప్పండి, క్రీస్తు ఉదయించే, ఎందరికో చాలా పాటలు పాడుతున్నాం. తార వెలిసింది,
అనింగిలో మాట్లాడండి. ఇది శుభోదయం. అబ్బో, క్రీస్తు మీద చాలా పాటలు రాశారు, అవునా కదా? క్రీస్తు మీద చాలా పాటలు. ఎందుకు? క్రీస్తు పుట్టాడు కనుక. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, క్రీస్తు పుట్టాడు 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 అని సంబరపడుతున్నామే, ఆ సంబరం ఎంతవరకు ఉంది మన జీవితంలో? క్రీస్తు పుట్టాడని నీ నోట వస్తుంది, క్రీస్తు జన్మించాడనే మాట నీ నోట ఒప్పుకుంటున్నావు. మరి ఆ ఒప్పుకోలు జీవితాంతం ఆనందకరంగా జీవించగలుగుతున్నావా? లేకపోతే ఆ రోజు మట్టుకే ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ అయిపోయినంత మట్టికేనా ఆనందం? లేకపోతే బ్రతుకు దినములన్నిటా? ఒకసారి ఆలోచించండి. ఈ క్రిస్మస్ వేడుకలో పాలు పొందిన మీరు ఒకసారి ఆలోచించండి. దేవుని నమ్మిన ఆనాటి నుండి, క్రిస్మస్ ప్రారంభించిన ఆనాటి నుండి ఈనాటి వరకు నా హృదయములో ఆనందం ఉందా? నా హృదయంలో సంతోషము ఉందా? లేక ఆ పూటకు మాత్రమే ఆనందపడి మరుసటి రోజుకు నేను మరలా కన్నీరు కారుస్తున్నాను అనే అనుభవాలలో కొనసాగుతున్నావా? క్రిస్మస్ అంటే ఆ పూట ఆనందపడేది కాదు. క్రీస్తు ఎందుకు జన్మించాడంటే ఆ పూట ఆనందం ఇచ్చేదానికి కాదు. క్రీస్తు ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చాడు అంటే ఆ పూట నువ్వు సమాధానకరంగా బ్రతకాలని కాదు. క్రీస్తు ఈ లోకంలో ఎందుకు అడుగు పెట్టాడు అంటే ఆ పూటకు మాత్రమే నువ్వు సుఖము సౌఖ్యముతో ఉండేదానికి కాదండి. సుఖము సౌఖ్యముతో ఉండేదానికి కాదు. అందుకే దేవదూతలు అంటారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద క్రిస్మస్ రోజే సమాధానం కలుగును కాక అన్నారా? ఏంటండి? అనలేదు. ఆయనకు ఎవరైతే ఇష్టడుగా మారుతాడో, కష్టంగా ఉండేవాడు కాదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా. మీరందరూ ఇంతమంది వచ్చారు కదా, దేవునికి ఇష్టలుగా ఉన్నారా? దేవునికి ఇష్టలుగా లేరా? నేను వేయను, మీకు మీరే వేసుకోండి. దేవునికి ఒక మాట చెప్తాను. ఇంట్లో ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారండి. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలను తండ్రి చూసి ఎవరిని ఎక్కువగా ఇష్టపడతాడు? అడిగినప్పుడు సమాధానం చెప్పండి అమ్మా. కదా మాట అన్నయ్య, మీరు చెప్పరేంటి? మీరందరు తండ్రులే కదా, ఏం మాట్లాడరే? ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు? మాట వినేవాడినే తండ్రి ఇష్టపడతాడు. ఇప్పుడు ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతా. మీ పిల్లలను కూర్చే మీ పిల్లలు మీరు చెప్పే మాటకు లోబడితే ఆ బిడ్డలు ఇష్టపడుతున్నారే, మరి దేవుడి విషయంలో ఒకసారి ఆలోచించండి. మరి దేవుని విషయంలో దేవునికి ఇష్టకరంగా నువ్వు లోబడుతున్నావా? దేవుడు చెప్పే మాటకు నీవు అంగీకరించి దేవుని అడుగు జాడలలో నడిపించబడుతున్నావా? మరి దేవుడు నిన్ను ఎలా కోరుకుంటాడండి? దేవుడు చెప్పే మాటను తిరస్కరించి అడుగులు వేస్తున్నావు, దేవుడు చెప్పే మాటను త్రోసిపుచ్చి అడుగులు వేస్తున్నావు. మళ్ళీ నాకు హృదయం నిండా సంతోషం కావాలి, ఆనందం కావాలి, చెట్టేస్తాడు. దేవదూతలు అంటున్నారు, యేసు క్రీస్తు పుట్టిన మరుక్షణం అంటున్నారు, ఇదిగో భూమి మీద ఏ వ్యక్తి ఆయనకు ఇష్టడుగా మారుతాడో, ఇది కులం ఆ కులం అన్నారా? ఏంటండి దీంట్లో సీనియారిటీ లేకపోతే జూనియారిటీ అని వ్యత్యాసం ఏమైనా చూపెట్టాడా? మాట్లాడండి. వీళ్ళు సీనియర్, వీళ్ళు జూనియరు. సీనియర్లకే నేను సమాధానం ఇస్తానన్నాడా? లేకపోతే జూనియర్లకే ఇస్తానన్నాడా? ఎవరికి? ఏ వ్యక్తి ఇష్టడుగా మారుతాడో, ఏ వ్యక్తి యేసయ్యకు నచ్చినట్లుగా బ్రతుకుతాడో, ఏ వ్యక్తి యేసుక్రీస్తు చెప్పే మాటకు లోబడుతాడో ఆ వ్యక్తికి ఏం కలుగుతుందట? ఎవరు చెప్పారు ఆ మాట? మాట్లాడండి. ఎవరు చెప్పారు? అప్పుడు దేవదూతలు ఎక్కడున్నారు? నాకు వచ్చిన భలే ఆలోచిస్తానండి. ఇవన్నీ
దేవదూతల సైన్యం అంతా ఎక్కడుందంట? యేసుక్రీస్తు దగ్గరికి దిగి వచ్చింది. నాకు వచ్చిన ఒక డౌట్, భూమి పుట్టినది మొదలుకొనట యేసుక్రీస్తు పుట్టేంత వరకు, దేవదూతలు సృష్టించబడిన నాటి నుండి యేసుక్రీస్తు పుట్టేంత వరకు ఏ ఒక్కరోజు వారి స్తుతి అర్పణ ఆపలేదంటండి. యెహోవా 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 ఎవరు ఎవరు? ఆ మాట తప్ప వేరొక మాట దేవదూతల నోట రాదు. పాపం తండ్రి కూడా సింహాసనం మీద బాగా కిరీటం ధరించుకొని, రాజధాని శాతం బట్టి అబ్బో రాజవస్త్రాలు ధరించుకొని ఆయన సింహాసనం మీద కూర్చొని ఉంటే, ఈ దేవదూతలందరూ ఆయన ఎదుట నిలబడి ఆయన స్తుతిస్తుంటే, ఆ స్తుతి ద్వారా ఆయన ఏం చేసేవాడు? ఆనందపడుతుండేవాడు, సంతోషపడుతుండేవాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు సంతోషపడుతుండేవాడు. ఒకరోజు అదే చెప్పాను కదా, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు కదా. వచ్చిన తర్వాత యేసుక్రీస్తు పుట్టాడా? పుట్టిన తర్వాత దేవదూతలంతా కలిసి ధర్నా చేశారు. ఎక్కడ? తండ్రి దగ్గర. ఏం మాట్లాడక మౌనంగా ఉన్నారు. ఆయనకు అర్థమైపోయింది. ఒక దేవదూతను పిలిచి, ఏంటి ఈరోజు మీరేం స్తుతి అర్పణ ఎవరు అర్పించట్లేదేంటి అన్నారు. ఆ దేవదూత అన్నది, అయ్యా ఏం లేదయ్యా, నీ ప్రియమైన కుమారుడు భూమి మీదకి వెళ్ళాడు కదా, వెళ్ళడా లేదా? వెళ్ళాలి లేదా? ఆ మానవుని అవతారంలో తయారు చేసావు కదా, మానవుని పోలికగా, ఎట్టుంటాడో మేము చూడాలనుకున్నాం. ఎవరన్నారు? దేవదూతలు తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రితో అంటున్నారు, ఆయన ఎట్లా ఉంటాడో మేము చూడాలనుకున్నాం బాబు, ఆయన స్వరూపం మేము చూడాలనుకున్నాం, ఆయన పోలికను మేము చూడాలనుకున్నాం. ఒక్కసారి నువ్వు పర్మిషన్ ఇస్తే ముళ్ళ కట్టుకుని అందరూ వెళ్ళిపోతాం. ఎక్కడికే? ఎక్కడికి? పరలోకం నుంచి నాకు తెలిసి అప్పుడే వచ్చి ఉంటారు దేవదూతలు అందరూ భూమి మీదకి. అందరు కట్టగట్టుకొని ఒకేసారి పరలోక సైన్య సమూహం అంతా అక్కడికి దిగొచ్చింది. ఆ రోజు అనుకుంటా, మళ్ళీ ఒక రోజు ఉంది, వచ్చే రోజు. తిన్నగా అందరు కట్టగట్టుకొని ఏ తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగారు, వెళ్తాం బాబు. సరే, అదెంత భాగ్యం, మీరేంటి, నేను కూడా మీతో పాటు వస్తానుపా, నా ముద్దుల కుమారుడు, నా ప్రియమైన కుమారుడు, నేను కూడా చూడాలి కదా, మీతో పాటు నేను చూసి ఆనందపడాలి కదా, నా కుమారుడు ఎలా ఉన్నాడు నేను కూడా చూసుకోవాలి కదా, పదా అని పరలోకాన్ని విడిచారండి. ఎవరు? దేవదూతలే కాదండి, సాక్షాత్తుగా తండ్రి అయిన దేవుడు కూడా భూమికి దిగి వచ్చాడు. పరలోక సైన్య సమూహం అంతా భూమి మీద అడుగుపెట్టింది. భూమి మీద అడుగుపెట్టి భూమి మీదకి దిగి వచ్చి ఇప్పుడు ఆ దేవదూతలను యేసయ్యను చూస్తున్నారు. ఎంత ముద్దుగా ఉన్నాడో, ఎంత ముచ్చటగా ఉన్నాడో, చూడ ముచ్చటగా ఉన్నాడండి. లోకములో ఎంతమంది ఎదుట ఆయన్ని పెట్టినా అందరిలో ప్రత్యేకంగా కనపడగలిగిన దేవుడు, అందరిలో ప్రత్యేకంగా కనపడగలిగిన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. మన పోలికలో ఉన్న, మన స్వరూపంలో ఉన్న ఆయన ముఖ స్వరూపమే వేరండి. అందరు పరలోక సైన్య సమూహం అంతా దిగి వచ్చింది, తండ్రి దిగి వచ్చారు. అబ్బో, కుమారుని చూసి ఎంత ముచ్చటపడుతున్నారు, ఎంత ఆనందపడుతున్నారు. తండ్రి ఒక పక్క లోపల సంతోషించుంటాడండి. లేఖనంలో రాయలేదు, నేను వ్యాఖ్యానం చేస్తున్నా. పెళ్ళయింది, దేవుడు దయ వల్ల గర్భాన్ని దేవుడు తెరిచాడు, చక్కటి గర్భఫలం ఇచ్చారు. ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళారనుకో, ఈ తండ్రి ఇది తోక కోసిన, చెవులు కోసిన కుక్కలాగా తిరుగుతూ ఉంటాడు. ఆడికిడికి ఏందరు తిరుగుతూ ఉన్నారంటే, కొడుకు పుడతాడా కూతురు పుడతాడా, కొడుకు పుడతాడా కూతురు పుడతా. సరే, కొడుకే పుట్టాడు అనుకో, పాపం ఆ నర్సకు వస్తుంది. ఎక్కడి నుండి? నర్సకు వస్తుంది. ఏమండే మీ కొడుకు పుట్టాడండి అంటే చాలు, అప్పుడు కొడుకు పుట్టాడా అని గోక్కుంటాడా? ఏం మాట్లాడండి. కొడుకు పుట్టాడని 1/2 కేజీ ఆమ్దమొంగం వేసుకొని కూర్చుంటాడా? చెప్పండి. అమ్మో, ఒక కాళ్ళాగో ఎగురుతూ ఉంటాడు, టకా ఫోన్ చేస్తాడు, టక కొట్టి, ఇదిగో అత్తమ్మా నీకు మనవడు పుట్టాడు, నా కొడుకు పుట్టాడు. ఎంత ఆనందమో కదా. సరే, అంతటితో ఉంటుందా? ఆ కొడుకును చూసేంత వరకు తపనాగిద్దా, ఆరాటం ఆగిద్దా?
ఎప్పుడైతే ఆ కొడుకును చూసి కొడుకు తండ్రి చేతులకు వచ్చాడో ఆయన ఎంత ముద్దాడుతాడో, అబ్బబ్బబ్బ అచ్చ నా ముక్కేరా, మరి నీ కొడుకు నీ ముక్కు కాక గేదె ముక్కు ఎందుకు వస్తుంది? పిచ్చి మాలోకలు కాకపోతే నీ కొడుకుకు నీ ముక్కే వస్తుంది, జంతువుల పోలికేం రాదు కదా. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఆ కొడుకును చూసి ఎంత ఆనందపడుతాడో, అబ్బో వాడు ఎత్తుకుంటాడు, ఊపుతాడు, హత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, అబ్బో అంత ఇంత. నేను అంటాను ఈ మట్టితో చేయబడిన మనకే, ఏమండి, ఈ మట్టితో చేయబడిన ఈ గ్యారంటీ కలర్కే కొడుకును చూడగానే ఎంత ముద్దొచ్చేస్తాడాడు కదా. మరి మహిమ కలిగిన దేవుడు మహిమతో తయారు చేసి భూమి మీదకి పంపితే, మరి మహిమ కలిగిన దేవుడు మహిమ కలిగిన కుమారుని చూసి ఎంత ఆనందపడి ఉంటాడు. నేను ఇట్టాగా ఆలోచిస్తానండి, ఎంత ఆనందపడి ఉంటారు. మనకంటే 100 రెట్లు, 100 చెప్పలేనంత, 100 రెట్లు నేను చెప్పలేను కానీ చెప్పలేనంత ఆనందపడి ఉంటారు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఒక సైన్యం అంతా భూమి మీదకి వచ్చి ఇప్పుడు సంబరపడుతుంది. దేవదూతలు అప్పుడు చెబుతున్నారు, ఇదిగో ఓ గొర్రెల కాపరులారా, ఓ గొర్రెల కాపరులారా, ప్రజలందరికీ ఒక శుభవార్త భూమి మీదకి పంపబడి ఉంది. ప్రజలందరూ వినవలసిన ఒక శుభవార్త, ప్రజలందరూ తెలుసుకోవలసిన ఒక శుభవార్త, ప్రజలందరూ నోట రావలసిన ఒక శుభవార్త ఏంటి అంటే, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు ఏమై ఉన్నాడు. కానీ మన బ్రతుకులు మారట్లా. అందుకే ఈ శుభవేళ ఒక సేవకుడిగా, ఈ క్రిస్మస్ వేడుకలో ఒక సేవకుడిగా చెబుతున్నాను, క్రీస్తు పుట్టాడు అనే మాట కంటే ఈ క్రిస్మస్ వేడుకలో నీ నోట రావలసిన మాట ఏంటంటే, ఇది మొదలుకొని ఇప్పటి వరకు నా హృదయములో ఆయన వెలిగించబడలేదు, నా హృదయములో ఆయన వెలుగుమయముగా నా హృదయములో లేడు. ఈ దినము నుండి నేను ఒక నిర్ణయం తీసుకుంటాను, ఆయనను నా హృదయములో వెలిగించుకుంటాను అనే మాట నీ నోట రాగలిగితే, ఈ రోజు నుండే నా దేవుడు నీ హృదయంలో వెలుగుమయముగా అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ఉదయించే నక్షత్రముగా నీ హృదయంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. యాకోబులో ఉదయించిన ఆ నక్షత్రమే, యాకోబును వెలిగించిన ఆ నక్షత్రమే ఈ క్రిస్మస్ వేడుకలో ఒక్కొక్కరిని వెలిగించబోతూ ఉంది. ప్రతి వ్యక్తి వెలిగించబడునుగాక. ఆయన వెలుగు నీలో నిలిచి ఉండునుగాక. మీ మీద మోపబడి ఉన్న ఆ చీకటి ఛాయ తొలగిపోవునుగాక. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చాడు అంటే, చీకటి కలిగిన ప్రాంతాన్ని వెలుగుమయముగా. చెప్పండి, ఎందుకు వచ్చాడు? ఈ లోకానికి ఎలా వచ్చాడు? రక్షకుడిగా. ఎలా వచ్చాడు ఆయన? చెప్పండి కొంచెం గట్టిగా. రక్షకుడిగా అంటే అర్థం ఏంటి? అది కూడా తెలియదా? రక్షకుడిగా అంటే రక్షించేదానికి. ఎక్కడ నుండి? చీకటి కలిగిన మబ్బు దినమందు నుండి, చీకటి కలిగిన ఈ మబ్బు ఛాయల మధ్యలో నుండి ఎవరిని రక్షించేదానికి? తన స్వరూపమును. ఎవరిని రక్షించేదానికి? తన పోలికను రక్షించేదానికి. ఓ మాట మీతో చెప్తాను. ఇప్పుడు రాత్రంతా ఏమవుతుంది? గట్టిగా చెప్పు. చీకటి. ఉదయాన తెల్లవారు చుండగా ఆ సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పుడు ఏం పోతుంది? గట్టిగా చెప్పు. అప్పుడు చీకటి పోయినప్పుడు మనకి ఎలా ఉంటుంది? మనకి ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే ఆ వెలుగును చూస్తామో సూర్య ఆనందం కలుగుతుంది మనకి. అవును కదా? అయ్యో చీకటి పోయింది, ఇప్పుడు వెలుగు వచ్చింది అని ఆనందకరంగా అడుగులు వేస్తావా? ఎందుకు ఇంత తొందరగా వచ్చిందంటావా? ఏంటి?
ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా, ఒక్క రాత్రి ప్రపంచాన్ని ఏ విధముగా అలుముకొని చీకట్లోనికి నెట్టేస్తుందో, ఆ చీకటి తొలగిపోయినట్లుగా సూర్యోదయం ఎప్పుడైతే కలుగుతుందో ప్రపంచంలో ప్రజలందరూ ఆ వెలుగును చూసి ఏమవుతారు? ఆనందపడతాడు, సంతోషపడతారు. చీకటి దినము పోయింది, ఒక వెలుగు దినాన్ని నేను చూస్తున్నానని ఏమవుతారు? ఆనందపడతారా లేదా? ఏం మాట్లాడండి. ఆనందపడతారు. అట్లాగే ప్రపంచాన్ని చీకటి అలుముకుంది. చీకటి అలుముకున్నట్లుగా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుణ్ణి ఏమలుముకుంది? చీకటి. మరి ఈ చీకటి పోవాలంటే ఎవరు కావాలి? సూర్యుడు కాదు. ప్రపంచానికి పట్టిన చీకటి పోవాలంటే సూర్యుడు కావాలి. మరి మనుషులకు పట్టిన చీకటి పోవాలంటే ఎవరు కావాలి? మాట్లాడండి. ఎవరు కావాలి? ప్రపంచంలో మానవునికి పట్టిన ఆ చీకటి ఛాయలు తొలగిపోవాలంటే చీకటిని తీసివేయగలిగిన సూర్యుడు. ఏ సూర్యుడు? మాట్లాడండి. అందుకే మలాకి గ్రంథకర్త తన గ్రంథంలో చక్కని చదవద్దులే, నేను మీకు వాక్యంగా చెప్పేది, ఊరికి క్రీస్తు పుట్టుకొని గురించి వ్యాఖ్యానం చేస్తున్నా. తర్వాత సబ్జెక్ట్ ఇది కాదు, ఇది సబ్జెక్టు కాదు, వ్యాఖ్యానం చేస్తున్నా అంతే. సబ్జెక్టు వేరే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మలాకి గ్రంథంలో చక్కని ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి గట్టిగా నీతి సూర్యుడు. ఏ నీతి సూర్యుడు? మన ప్రభువు అయిన యేసు క్రీస్తు అనే నీతి సూర్యుడు ఉదయించబోతూ ఉన్నారు. కొట్టేది కొంచెం గట్టిగానే కొట్టొచ్చుగా. నీతి సూర్యుడు. ఇప్పుడు ఒక మాట చెప్పనా, నీతి సూర్యుడు అంటే ఎవరు? నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. హల్లెలూయా. ఎవరంట మన దేవుడు? మన దేవుడు ఎవరు? నీతి సూర్యుడు. అందుకే వాక్యం అంటుంది, లోకములో ఉన్న మనుషుల మీద మోపబడిన చీకటిని తీసివేసేదానికి, ప్రపంచాన్ని పట్టిన చీకటిని తీసివేసేదానికి సూర్యుడు ఎలాగైతే ఉదయిస్తున్నాడో, మనిషి మీద మోపబడి ఉన్న చీకటిని రద్దు చేసేదానికి ఇదిగో ఈ క్రిస్మస్ వేడుకలో నా ప్రభువు అయిన యేసు క్రీస్తు ఒక్కొక్కరి మీద ఉదయించబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన మీ మీద ఉదయించునుగాక. ప్రతి చీకటి యేసు నామములో కొట్టివేయబడునుగాక. నీ కుటుంబాన్ని పట్టుకున్న చీకటి, నీ వ్యక్తిగత జీవితాన్ని పట్టుకున్న చీకటి, నీ పిల్లలను పట్టుకున్న చీకటి ఇప్పుడు నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. యెహోవా మీ మీద ఉదయించబోతూ ఉన్నాడు. యెహోవా వెలుగు మీ మీద ఉదయించునుగాక. ఆయన వెలుగు మిమ్మల్ని కమ్ముకొనుగాక. అందుకు ఆయన ఈ భూమి మీదికి ఒక రక్షకుడిగా దిగవచ్చాడు. లోకము మీద ఉన్న చీకటిని తీసివేసేదానికి ఆయన నీతి సూర్యుడిగా ఉదయించాడు. నీతి సూర్యుడిగా ఈ లోకానికి పంపబడ్డాడు. ఆయన వచ్చి ఏం చేశాడంటే, మానవుని మీద మోపబడిన ప్రతి చీకటిని ఏం చేస్తున్నాడు? చీకటిలో నేనున్నప్పుడు ఒకప్పుడు మనందరం ఎక్కడున్నా ఏమయ్యా, ఒకప్పుడు ఎక్కడున్నాం? దేవుని నమ్మకతలకు ఎక్కడ? చీకటి బ్రతికే కదా. దేవుని ఎరగక ముందు మన బ్రతుకు ఎలాంటిది? చీకటిమయం. ఆ చీకట్లో మనం ఉండకుండా ఆయన ఏం చేశాడు? నేను ఎవరిని? వెలుగుతున్న దేవుడను. ఆరిపోయిన దేవుడిని కాదరా బాబు. నేను లోకానికి వెలుగై ఉన్నాను. నేను వెలుగై ఉన్నాను కనుక మీరేమవ్వాలి?
చీకట్లో ఉండకూడదు. మీరు ఎలా మారాలి? మీరు కూడా నేను వెలుగుతున్నట్లే మీరు కూడా వెలగాలని లోకంలో ఉన్న మనల్ని తీసుకొని వచ్చి శుభ్రపరచి, పవిత్రపరచి, పరిశుద్ధపరచి మనల్ని ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? వెలిగించి ఇదిగో ఈ ఆవరణంలో కూర్చోబెట్టాడు. ఈ ఆవరణలో కూర్చోబెట్టాడు. ఈ ఆవరణలో కూర్చుని నువ్వేమవుతున్నావు? కొంచెం రోజు పెరిగే కొద్దీ ఆరిపోతా ఉన్నావు. నిజమే కదా? ఓ మాట చెప్తాను. ఇప్పుడు దీపం ఉంది అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, మరోసారి చెప్తాను. దీపం, ఏ దీపం అంటే మీరంతా పట్టణంలో పుట్టారు కదండి, నాదంటే పచ్చి పల్లెటూరులేండి. చెప్తాను వినండి. ఆ రోజుల్లో దీపం అంటే సీసాలో కిరోసిన్ పూసి అంత క్లాత్ చింపి ఒత్తిలాగా తయారు చేసి పైన మూతకు రంధ్రం వేసి ఆ రంధ్రానికి దూర్చి దాన్ని ముట్టించి రాత్రిపూట ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. అవునా? మరి మీరు పెట్టుకోలేదు, నా తెలియక మేమైతే పెట్టుకున్నామండి. నాకు బాగా తెలుసు అవి. సరే, పెట్టుకునేవాళ్ళం. పాపం ఆ ప్రారంభంలో ఎప్పుడు కొత్తగా క్లాత్ చించి, కాటన్ క్లాత్ చించి దాన్ని ఒత్తిగా తయారు చేసి నూనెలో పెట్టి ఆ రాత్రి వెలిగించేటప్పుడు ఎలా మండుతుందో అబ్బా! నేను లేకపోతే వెలిగేలేదంటది అది. ఏది వస్తా, మీ దగ్గర కూడా వస్తా. కిస్మిస్ని వదిలిపెడతాను ఏంటి? అయ్యో, ఈ రాత్రికి ప్రభుత్వ పరిస్థితి ఏంటి? కిస్మిసే మందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రారంభములో వెలిగించమనుకో ఎంత వెలుగునిస్తుంది అది. చూడండి, ఒక 3-4 గంటలు 5-6 గంటలు గడిచిన తర్వాత చూడండి, ప్రారంభంలో ఉన్న వెలుగు ఇప్పుడు ఉంటుందా? ఏమ్మా గట్టిగా చెప్పండి. ప్రారంభంలో ఉన్న వెలుగు ఉండదు. ఏమైపోతుంది? గంటకి ఏమవుతుంది? ఆఖరికి వచ్చి వెలుగుదామా వద్దా అని కొట్టెమిట్లాడుతూ ఉంటుంది అది. మనం వెళ్ళి తెక్క మోహందానా, నువ్వు వెలగాలనే కదా క్లాత్ను ఎక్కడో ఉన్నదాన్ని తీసుకుని వచ్చి నువ్వు వెలగాలి, అనేకులకు నీవు వెలుగుమయముగా ఉండాలని నిన్ను చింపి నూనెలో పోసి నిన్ను ఒత్తిగా తయారు చేసి నిప్పంటించింది ఎందుకు? వెలగకుండా కూర్చునేదానిగా అన్నామంటే అంతేలండి. ఏదనేది దీపం కాదే తల్లే. ఆ సీసాలో ఉన్న ఒత్తి అంటది. ఇంకేముందులేండి, ఒక్కప్పుడంటే కష్టపడ్డాము. ఎప్పుడా? ఒక్కప్పుడంటే ప్రయాసపడ్డాము. ఎప్పుడా అమ్మా? ఒక్కప్పుడంటే చేసే ఓపిక ఉంది, ఇప్పుడు అంత ఓపిక లేదు. అందుకే దేవుని ఉద్దేశం అది కాదు కదా. దేవుని ఉద్దేశం అదా. నువ్వు ప్రారంభంలో ఎలాగ వెలిగావో ప్రభు వచ్చేంత వరకు నీవు అలా వెలుగుతూ ప్రకాశవంతంగా ఉండాలని ఆయన కోరుకొని ఇక్కడ తెచ్చిపెడితే ఏముందులే అని అటు ఇటు ఊగిసలాడావనుకో నిత్య నరకమే. నిన్ను కావనివ్వండి, నన్ను కానివ్వండి, మనల్ని కానివ్వండి, దేవుడు ఈ సహవాసంలో ఎందుకు తీసుకొని వచ్చి పెట్టాడంటే అనేకులకు వెలుగుమయముగా ఉండాలని. నిన్ను వెలిగించాడు. మరి ఆరిపోయేదానికి ఎందుకు సిద్ధమయ్యావు? ఈ క్రిస్మస్ వేడుకలో ఒక సేవకుడిగా చెప్తున్నాను, మారు మనసు పొందితే సరి. ఇప్పటికైనా మనసును మార్చుకుంటే సరి. ఇప్పటికైనా జీవితం వెలిగించుకుంటే సరి. లేదా పెన్ను ప్రమాదం. నేను చాలా విన్నానులేండి, చాలా చదివానులేండి. వినొచ్చు, చదవచ్చు. ఒకరోజు ఉంది కదా, తప్పించబడలేవు అన్నలారా. మరి ముఖ్యంగా మీకు చెప్తున్నాను, తప్పించబడలేవు. వెలుగుతున్న నీవు ఇంకా ప్రకాశవంతంగా వెలగాలి, ఆరిపోకూడదు. వెలుగుతున్న నీవు అన్ని విషయాలు వెలుగుమయముగా నీవు బ్రతకాలి. ఊగిసలాడకూడదు, నువ్వు ఆరిపోయేదానికి సిద్ధం కాకూడదు. అందుకే దేవుడు అంటాడు, ఒరే బాబు, నేను మిమ్మల్ని వెలిగించడానికి నేను లోకానికి వచ్చి మీ మీద మోపబడిన చీకటిని రద్దు చేసి మిమ్మల్ని వెలిగించే సంఘములో నేను మిమ్మల్ని అంటుకట్టేటట్లుగా చేస్తే ఇప్పుడు ఏమైపోతున్నారు? ఆరిపోతున్నారు. ఎన్ని సంవత్సరాల నుండి? మరి మీ సీనియారిటీ ఎంత నాకు తెలియదు. సీనియారిటీ కాదు ముఖ్యం,
మళ్ళా చెప్తున్నాను, సంఘములో సీనియారిటీ కాదు ముఖ్యం. ఏం కావాలి? నీ యథార్థమైన బ్రతుకు కావాలి. యథార్థత లేకుండా నేను సీనియారిటీ అంటే డబ్బు కొట్టుకుంటే ఏం ప్రయోజనం? వాక్యం అంటుంది, లోకమంతా ఆయన కనులు సంచరిస్తున్నాయంట. ఎవరి కొరకు? మాట్లాడండి. లోకమంతంతట సంచారం చేస్తుంటే ఆయన కళ్ళు ఎవరి కొరకు? యథార్థవంతుడు ఒక్కడైనా కనపడకపోతాడా? లోకమంతా సంచరిస్తున్నాయి. ఎంత నీ సీనియారిటీ? అమ్మ సీనియర్ ఉన్నవా అని అడిగేదానికి కాదు. ఇప్పుడు మనిషి మీద మోపబడిన చీకటి పోవాలంటే ఎవరు కావాలి? అది తలంచాడు తండ్రి. ఒరే, ఈ లోకము మీద ఉన్న చీకటి పోవాలంటే నా ప్రియమైన కుమారుడు లోకం మీదకి నేను పంపాలి, లోకంలో అడుగు పెట్టాలి. అతని ద్వారా మాత్రమే ఈ లోకంలో చీకటి తొలగిపోతుందని తన అమితమైన కుమారుని ఈ భూమి మీదకి పంపి, ఈ భూమి మీద ఉన్న చీకటిని, అంటే మనుషుల మీద ఉన్న చీకటిని ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? ఒక్కొక్కరిని వెలిగించుకుంటూ వస్తున్నాడండి. ఓ సేవకుడు నిండు మనసుతో నేను కోరుకుంటున్నాను, ఈ ఆవరణలో కూర్చున్న ప్రతి ఒక్కరిని ఆరిపోయేదానికి సిద్ధమై ఉన్నావేమో. అది దేంట్లోనే కావచ్చు, ఆత్మీయతలు కావచ్చు, శరీర సంబంధంగా కావచ్చు, నీ కుటుంబం ఏ విషయంలో నువ్వు వెనకబడుతూ ఆరిపోయేదానికి సిద్ధముగా ఉన్నావేమో. ఈ ఆరాధనలో మనసారా కోరుకుంటున్నాండి, నా ప్రభు మిమ్మల్ని అందరినీ వెలిగించునుగాక, మీ చీకటి ఛాయలు తొలగిపోవునుగాక, చీకటి తెల తెంపబడునుగాక, నా దేవుడు మిమ్మల్ని అందరినీ వెలిగించునుగాక. హల్లెలూయా. అందుకు ఆయన ఈ లోకానికి రక్షకుడిగా దిగి వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఒక మాట అంటున్నాడు. ఇప్పుడు వాక్యంలోనికి వెళుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఒక శ్రేష్టమైన మాట చెబుతున్నారు. చదువుదాం. లూకా సువార్త. అందరు దీని త్వరగా టూకీగా చెప్పి ముగిస్తాను. లూకా సువార్త 4వ అధ్యాయం 19వ వాక్యం. ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను ఈ భూమి మీదికి పంపి ఉన్నాడు. ఇక తలెత్తున్నాను చూడండి, నేను చెప్తాను. యేసుక్రీస్తు నోట జారవాలిన ఒక శ్రేష్టమైన మాట. చూడు, నా తండ్రి నన్ను ఈ భూమి మీదికి, చెప్పండి, నా తండ్రి నన్ను ఈ భూమి మీదికి పంపి ఉన్నారు. ఎవరు చెప్తున్నారు? యేసయ్య చెప్తున్నాడు. నా తండ్రి, ప్రభు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. నా తండ్రి నన్ను ఈ భూమి మీదికి పంపారు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, లోకంలోనికి చాలామంది పంపబడ్డారా లేదా? మీరు పంపబడలా ఏంటండి? మీరు కూడా పరలోకం నుంచి పంపబడిన వారే కదా, కాదా? ఏంటి నేను ప్రతి మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి. అంటే తండ్రి యొద్ద నుండి వచ్చాం. ఎక్కడికి వచ్చాం? భూలోకానికి. మరి ఈ భూలోకాన్ని విడిచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? వచ్చిన స్థలానికి తిరిగి వెళ్ళాలి మనం. అక్కడి నుంచి వచ్చాం ఇక్కడికి, మరలా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవలసిన వారమే మనమందరం. నేను అనే మాట, లోకములోనికి చాలామంది పంపబడ్డారు. మరి పంపబడిన వారి ద్వారా ప్రపంచంలో ఏమైనా జరిగాయా? ఏం జరగల. పంపబడిన వ్యక్తుల ద్వారా ప్రపంచానికి ఏమైనా ఒరిగిందా? ఏం ఒరగల, ఏమి ఒరగలేదు, ఏం జరగలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు పంపబడిన ద్వారా ప్రపంచానికే ఒక ఆనందం కలుగుతూ వచ్చింది, ఒక సంతోషం కలుగుతూ వచ్చింది. ఆ సంతోషములో మనం సంబరపడుతున్నాం, ఆనందకరంగా గంతులు వేస్తున్నాం. అంటే ఎవరి ద్వారా? యేసుక్రీస్తు పంపబడిన ద్వారా. అప్పుడు ఆయన అంటాడు, నేనే లోకానికి పంపబడ్డాను, నేనే భూమి మీదకి పంపబడ్డాను అంటున్నాడు కదా. మరి ఆయన ఎందుకు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఏంటి? తండ్రి నన్ను పంపాడు అని యేసయ్య అంటున్నాడు. ఇప్పుడు మీకు అర్థమయ్యే శైలిలో చెప్తున్నాను. తండ్రి
యేసయ్యను ఎందుకు పంపాడు భూమి మీదకి? ఒకే ఒక మాట వీలుంటే రెండో మాట చెప్తాను. ఆయన తండ్రి నన్ను పంపారు అన్నాడు యేసుక్రీస్తు. మరి తండ్రి యేసుక్రీస్తును ఈ భూమి మీదకి ఎందుకు పంపారు? చదువుదాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యం. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన ప్రియమైన కుమారుణ్ణి ఈ భూమి మీదికి పంపెను. తలెత్తినన్ను చూడండి, నేను చెప్తాను. దేవుని వాక్యంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. యేసయ్య అంటాడు, నా తండ్రి నన్ను పంపారు అంటారు. తండ్రి యేసయ్యను ఎందుకు భూమి మీదకి పంపారో యోహాను గ్రంథకర్త తన గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట రాస్తూ ఉన్నాడు. ఎందుకు కుమారుని తండ్రి పంపాడంటే, ఈ లోకము జీవించుటకు, ఈ లోకములో ఉన్న సర్వ మానవాళి, ఈ లోకములో ఉన్న నరములాడుతున్న ప్రతి నరుడు ఏమవ్వాలని? జీవించాలి అని. తలెత్తినొచ్చు నేను చెప్తాను. నాకు వచ్చిన ఒక డౌట్. ఇప్పుడు లోకములో ఏ వ్యక్తి జీవించకుండా, జీవితం మనుగడ కొనసాగించకుండా నిలబడ్డాడేంటి? ఏంటి మీరు జీవించట్లా? మీరు జీవంతో ఉన్నారా, లేకపోతే ప్రాణం పోయిన శవంలో అక్కడ కూర్చొని ఉన్నారా? గట్టిగా చెప్పండి. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ప్రాణం పోతే ఇలాగనే ఉంటాం, అవునా కదా? ఇంక కదులుతామా? కాదలం. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్, ఇప్పుడు మీ అందరికీ ప్రాణం ఉందా లేదా? మరి ప్రాణం ఉంటే, జీవం ఉంటే మళ్ళీ ఆయన ఎందుకు రావాలి భూమి మీదకి? ఒక క్వశ్చన్ మార్క్. ప్రాణం ఉంది కదా ప్రతి మానవుడికి, ప్రతి మానవుడు జీవంతోనే బ్రతుకుతున్నాడు కదా. మరి ఆ జీవం ఇచ్చినాక ఆయన ఎందుకు రావాలి అంటే, ఏ జీవం? ఇప్పుడు బ్రతుకుతున్న జీవం కాదు. ఏ జీవం అంటే నీ ఆత్మ సంబంధమైన జీవం, నీ ఆత్మ సంబంధమైన బ్రతుకు. అంటే ఏమైపోయింది? ఇప్పుడు మానవునికి దేవుడు ఇచ్చిన జీవం తొలగిపోయింది. ఎప్పుడు తొలగిపోయింది? ఆజ్ఞ అతిక్రమించాడు. అతిక్రమించుట వలన దేవుడు ఇచ్చిన జీవం చెప్పాడు కదా. ఆదాము, మీకు టూకి ఒక మాట చెప్పి ముందుకెళ్తా. అందమైన ఏదెను తోటలో అందమైన ఆదామును తయారు చేసి ఏదెను తోటలో పెట్టాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు పెట్టాడు. ఎలా? తన పోలికలో. మొదటి మానవుడు ఎవరు? ఆదాము. ఈ మొదటి మానవుడైన ఆదాముకి ఏమిచ్చాడు? మహిమతో నింపబడగలిగిన జీవం ఇచ్చాడు. మహిమ కలిగిన జీవం ఇచ్చాడు. ఎవరికి? ఆదాముకి ఇచ్చాడు. ఇచ్చి, నా బుజ్జారి కొన్నా, ఏదైనా తోటంతా నీదే, మొత్తం నీదే, ఆక్రమించుకో, నీకు ఎట్టు మూలకపోయినా అంత నీదే, ఎవడు నీకు ఎదురు రాడు, ఎదురు పడడు, మొత్తం నీదే. నీకు నచ్చింది చెయ్యి, నచ్చింది తిను, నచ్చినట్లుగా నిద్రపో, నచ్చినట్లుగా ఏ జంతువుల దగ్గరికి మాట్లాడుకో, నీకు సమయం కుదిరితే అన్నాడు. అన్నట్లే అన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఒకటి పెట్టాడు. నాకు వచ్చిన ఒక డౌట్, అన్నీ ఇచ్చాడు కదా, దీని దగ్గరికి పోవాలంటే మాట్లాడేంటండి? మానవునికున్న బుద్ధి ఏదంటే ఏదైతే చేయొద్దంటాడో, అబ్బా మీకు బాగా అనుభవం అమ్మా, అదే చేస్తామంట, చేయకపోతే ఏమైంది? అన్నీ ఇచ్చాడు కదా, సరే అన్నీ ఇచ్చాడు, ప్రశాంతంగా తింటున్నాడు, దేవునితో ప్రతి సల్లపూట ఉదయం సాయంత్రం ఉదయం ఆనందకరంగా అందమైన ఏదోని తోటలో అందమైన దేవునితో అందమైన ఆదాము సోడముచ్చటగా అందంగా మాట్లాడుకుంటూ నెమ్మదిగా సాగి వెళుతున్నారు. ఎక్కడ? ఏదోని తోటలో. ఒకరోజు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసింది, ఆ చెట్టులో రెడీగా ఉన్నాడు. ఎవడాడు? సొప్పనాథోడు. ఎవడాడు? లూసిఫర్ గాడు. ఎవడాడు? దరిద్రుడు. ఎవడాడు? పనికిమాలినోడు. ఎవడాడు? ఇంకా తిట్టకూడదులే.
ఆడ కూర్చున్నాడు. పాము చాలా మంచిదండి. పాము చాలా, నాకు వచ్చిన ఒక డౌట్, పాము ఏదైనా తోటలో ఉందా, ఏదైనా తోట బయట ఉందా? సంగములోనే ఉంది అది. వద్దులే, ఏదైనా తోటలో ఉంది. సాతానుగాడు ఎక్కడున్నాడు? పాముని ఎందుకు కోరుకున్నాడు అంటే, పాము ఎలాంటిది? చాలా కుయుక్తి. ఏ యుక్తి? అందుకు కోరుకుండా అన్ని జంతువులు ఉండగా ఒకప్పుడు పాము కూడా ఏంటిది? జంతువేది. దానికి కాళ్ళు ఉన్నాయి పాముకి. దేవుడు చెప్పించిన ఆనాటి నుంచి దానికి కాళ్ళు పోయాయి. అప్పటి వరకు కాళ్ళు ఉన్నాయి దానికి. పాము కుయుక్తి కలిగినదని సాతానుగాడు ఎరిగి తిన్నగా ఫోన్ చేశాడు. ఎవరికే? ఇదిగో నువ్వు వెళ్ళి ఇది నిజమా అని క్వశ్చన్ మార్కే అన్నాడు. బైబిల్లో కూడా క్వశ్చన్ మార్క్ వేసాడు పరిశుద్ధాత్ముడు. తిన్నగా వెళ్ళి ఇది నిజమా అన్నది. ఏది నిజం అన్నది. ఇది నిజమా? ఇది నిజం కాదా? నిజం కానే కాదు. తింటే దేవతలు వారు. నాకు వచ్చిన ఒక డౌట్, ఎలా ఉన్నారు వాళ్ళు? దేవదూతల కంటే ఇంకా అత్యధికమైన మహిమతో దేవుడు నింపాడు. దేవదూతలకు కూడా అంత సొగసు ఇవ్వలేదు. దేవదూతలకు కూడా అంత మహిమ ఇవ్వలేదు దేవుడు. తనకంటే కొంచెం తగ్గించాడు మహిమ. ఎవరు? దేవుడు. దేవదూతలకు ఇవ్వాల. ఈ సాతానుగాడు వచ్చి అబ్బా అదండి తీసుకొచ్చింది తినని. నాకు వచ్చిన ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే, తెచ్చింది కదా, ఎక్కడ తెచ్చావు, ఎక్కడిది విచారణ చేశాడండి? చేయలా. భార్య సగం తిని ఇచ్చలో గుటక్కన మింగేశాడు. అయ్యా గుటక్కన మింగేశాడు. అంతే. స్తోత్రం యేసునామములో. దేవుడిచ్చిన జీవం, కొంచెం గట్టిగా చెప్పండి, ముగిస్తున్నానులే. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో దేవుడిచ్చిన జీవాన్ని పోగొట్టుకున్నారు. ఆకాశం మందున దేవుడు భూమికి దిగి వచ్చి అడుగుతున్నాడు, ఆదాం ఎక్కడున్నావురా? పలికాడా? జీవముతో ఉన్నప్పుడు దేవునితో మాట్లాడాడు. జీవంతో ఉన్నప్పుడు దేవుని ముఖాముఖిగా చూచాడు. జీవముతో ఉన్నప్పుడు దేవుని భుజాల మీద ఆదాము భుజాల మీద దేవుడి చేతులు, ఇద్దరు కలిసి ఒక స్నేహితుల్లాగా ఏదైనా తోటలో సంచరించారు. ఎప్పుడైతే జీవమును కోల్పోయాడో, ఎప్పుడైతే మహిమను కోల్పోయాడో, ఎప్పుడైతే మహిమ దూరమైపోయిందో, ఇప్పుడు దేవునికే దూరమైపోయాడు. ఇప్పుడు దేవుడి సన్నిధిలో నిలబడడానికి అర్హతను కోల్పోయి పొదల సందులోనికి వెళ్ళి ఆకులను కప్పుకొని ఇక చాటు నిలబడి మాట్లాడుతున్నా, అయ్యా నేను నీ యొద్దకు రాలేను. ఎందుకు రాలేవు? ఒక్కప్పుడు ఇచ్చిన మహిమ ఇప్పుడు లేదు. ప్రారంభములో నేను నీ సన్నిధిలో ఉన్న ఆ ఆత్మీయ జీవితం ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఇచ్చావు కదా మహిమ, ఒకప్పుడు ఇచ్చావు కదా ప్రభావం, ఒకప్పుడు నన్ను నింపావు కదా తేజస్సుతో, ఒకప్పుడు నన్ను వెలిగించావు కదా నీ వెలుగుతో. ఆ వెలుగు ఇప్పుడు నాలో లేదు, వెళ్ళిపోయిందయ్యా. ఒరే, ఆ వెలుగు పోయేదానికి నీకు ఎవడు తెలియచేశాడురా? నేను నీకు తెలియచేయలేదు కదా. నీవు దిగంబరివని నేను నీకు చెప్పలేదు కదా. నీ దిగంబరత్వం కనపడకుండా నేను మహిమతో నింపాను కదా. ఇప్పుడు ఎలా నీ నీకు కనపడింది? అయ్యా ఇదిగో తెక్కలది. ఈవిడ చేసిన ఆ పనికి నేను మహిమను కోల్పోనయ్యా. ఇక దేవుడు మారు మాట మాట్లాడాడా? అయ్యా మొదటి ఆదాము నేనే కదయ్యా, ఈ ఒక్కసారి క్షమించాడేంటి? మరొకసారి మీరు కూడా ఆలోచించండి. దేవునికి ఎంత దూరం అయ్యారో, దేవుని పరిచర్యకి ఎంత దూరం అయ్యారో, దేవుని సహవాసానికి ఎంత దూరం అయ్యారో, దేవుని సన్నిధికి ఎంత దూరం అయ్యారో ఒక్కసారి ఆలోచించు. వీటికి దూరం అయిపోయినందువల్లనే కదా నీ ఆత్మీయత సచ్చి కూర్చుంది. వెలిగించబడవలసిన నీవు వెలిగించబడకపోయేదానికి కారణం ఏదో నీవు ఆరిపోయేదానికి కారణాలుగా మారిపోయాయి. అందుకే ఇప్పుడు నీ నోట వచ్చే మాట ఏంటంటే, నేనే చేయాలా, నేనే వెళ్ళాలా,
నేనే ఉండాలా అనే మాట వస్తుంది. ఆదాం కూడా అదే అన్నాడు. ఆ రోజు ఆదాం కూడా అదే పాట పాడాడు. అయ్యా నీవిచ్చిన ఆవిడ, ఆమె వలన ఇలా జరిగింది. మనం కూడా అదే కదండి, వాళ్ళు చేస్తున్నారు నేనెందుకు చెయ్యాలి, వీళ్ళు చేస్తున్నారు నేనెందుకు చెయ్యాలి అంటే నీవు ఆఖరికి నీ ఆత్మ సంబంధమైన జీవితం ఏం చేసుకున్నావు? జీవమును పోగొట్టుకున్నావు. దేవుడు ఏం చేశాడు తెలుసా? వద్దులే నాయనా, నువ్వు సాకులేం చెప్పొద్దురా బాబు, నేను చెప్పాను నీకు వెళ్ళా అని చిన్నగా ఏదైనా తోటలోంచి తీసుకొని వచ్చి బయట వదిలేశాడు. కొన్ని రోజులు గతించిపోయి, కొన్ని సంవత్సరాలు గతించిపోయాయి. మరి తండ్రికి ఏ ఆలోచన కలిగిందో తెలియదు. తండ్రికి ఒక ఆలోచన కలిగింది. ప్రారంభములో నా పోలికలో తయారు చేయబడిన నరుడు ఇప్పుడు నాకు దూరమయ్యాడు. నేనిచ్చిన ఆ జీవాన్ని పోగొట్టుకున్నాడు. నేనిచ్చిన ఆ జీవం అతనికి దూరమైపోయింది. మరలా ఆ ప్రజలకు నా జీవమును నేను ఇవ్వాలి అని తలంచి, ఇదిగో ఆయన మనసులో కలిగిన ఆలోచన అండి. ఇప్పుడు మరలా ఆ వ్యక్తికి జీవం కలగాలంటే ఎవరు కావాలి? ఏంటండి ఇప్పుడు జీవం ఒక వ్యక్తికి ఇవ్వాలి అంటే ఎవరు కావాలి? మాట్లాడండి. మరణము లేని పరిశుద్ధుడు కావాలి. ఇప్పుడు నేను జీవంతో ఉన్నాను, నేను మీకేమైనా జీవం ఇవ్వగలనా? చెప్పరు ఏంటండి. ఇప్పుడు రోగి ఉన్నాడు, రోగములో నుండి విడుదల పొందాలంటే ఆ రోగికి ఎవరు కావాలి? ఒక వైద్యుడు కావాలి. కడుపు నొప్పి వచ్చింది, ఆ కడుపు నొప్పి నుంచి విడుదల పొందాలంటే ఆ కడుపు నొప్పికి సంబంధించిన డాక్టర్ కావాలి. ఇప్పుడు నేను వెళ్ళి అమ్మా ఈ ట్యాబ్లెట్ వేసుకో అన్నాను అనుకో, ఏమవుద్ది? సచ్చి కూర్చుంటుంది. ఇంకా ఉదయాన్నే పెట్టుకొని పోవాలి. ఎందుకంటే ఏ జబ్బుకు ఆ డాక్టరే. ఇప్పుడు నేననే మాట, జబ్బుకు డాక్టర్ ఉండవచ్చు, ఆరోగ్యం ఇచ్చుటకు డాక్టర్లు ఉండవచ్చు. క్షణికమైన ఆరోగ్యం, పర్మనెంట్ ఆరోగ్యమేం కాదు, ఇవ్వవచ్చు, నేను కాదంటలేదు. మరి మనిషికి జీవం ఇవ్వగలిగిన వాడు ప్రపంచంలో ఎవడున్నాడు? ఏంటండి, ప్రపంచంలో మనిషిని జీవింప చేయగలిగిన వ్యక్తి ఎవడున్నాడు? వ్యక్తి కానీ, దేవుడు కానీ, దేవతలు కానీ ప్రపంచములో లేరు, రాబోరు. అందుకని దేవుడు తలంచి ఎలాగైనా నా ప్రజలకు మరలా జీవం ఇవ్వాలి, కోల్పోయిన మహిమను ఇవ్వాలి, కోల్పోయిన ప్రభావం నా ప్రజలు పొందుకోవాలి, మరలా నాకు కలిగిన సంపూర్ణత, నాకు కలిగిన ఈ మహిమ నా ప్రజలు అనుభవించాలి అని తలంచిన తండ్రి బాగా ఒకరోజు కూర్చొని ఆలోచనలో పడ్డారు. ఇక తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒక చోటే కదా ఉండేది. తండ్రి ఆలోచన పడితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, ఏంటండి బాబోయ్ అంత ఆలోచిస్తున్నారు ఏంటని అడిగారు. ఎక్కడ రాశారంటారా? నేను మీకు అర్థమయ్యేలా వ్యాఖ్యానం చేస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి తండ్రిని అడిగాడు, ఎందుకండి బాబోయ్ అలా ఆలోచిస్తున్నారు ఏంటండి బాబోయ్, ఏమైంది ఆలోచన ఎందుకు? ఏం లేదు, భూమి మీద నా పోలికలను నేను తయారు చేశాను కదా, ఆ ప్రజల పరిస్థితి బాగులేదు, నిత్య నరకానికి సమీపంగా ఉన్నారు వాళ్ళు, వారి మీద మరణము మోపబడి ఉంది. ఇప్పుడు ఆ మరణాన్ని రద్దు చేయగలిగిన వాడు ఒకడు కావాలి అని ఆలోచనలో పడ్డాను. ఏం లేదన్నాడు. అంతలో కుమారుడు కూడా ఆ మార్గం కూడా వెళ్తా ఒక చెవి వేశాడు. ఎక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి మాట్లాడిన ఒక చెవి వేశాడు. వేసిన మరుక్షణమే ఈ మాట విన్నాడు. తిన్నగా తండ్రి యుద్ధకు కుమారుడు వెళ్ళి, ఏంటి నాన్నగారు, ఏంటి తీవ్రంగా ఆలోచిస్తున్నావేంటి, తీక్షణంగా చూస్తున్నావేంటి అన్నాడు. ఏం లేదు నాన్న, ఇది బాబు పరిస్థితి అంటే కుమారుడు వెనకాడలేదండి. కుమారుడు వెనకాడలా. అదెంత భాగ్యం అండి బాబోయ్. నీవు మాట ఇవ్వు, నేను ప్రపంచంలో అడుగు పెడతాను. నీవు మాట ఇవ్వు, మరణములో నిలిచిపోయిన ప్రజలకు విముక్తిని కలగచేస్తాను. ఆ ప్రజల కోసం నేను మరణిస్తాను. ఆ ప్రజలకు నా జీవమును నేను వారికి అనుగ్రహిస్తాను. నువ్వు మాట సెలవయ్యా అని
తండ్రితో చెప్తే తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు సమ్మతించేసేసండి. సమ్మతించి, అవునా మరి నువ్వు ఇలా వెళ్తే అయ్యా ఆ ప్రజలు ఎలా ఉన్నారో అలా నన్ను తయారు చేయి, ఆ ప్రజలను ఎలా సృష్టించావో మానవుని అవతరణను తయారు చేయి, నన్ను భూమి మీదకి పంపు అని కుమారుడు తండ్రితో చెప్తే, ఇప్పుడు ఈ కుమారునికి ఏం కలగజేశాడు? ఏంటండి ఏం కలగజేశాడు? తిన్నగా భూమి మీదకి ముందు కుమారుని కంటే ముందు దిగి వచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఆ పరిశుద్ధాత్మ చేత గాబ్రియేలు దూతతో మాట్లాడుతుంది. ఎవరితో? మరియమ్మా, ఓ మరియమ్మా, ఇదిగో నీకు శుభం. ఎవరికి? కంగు తిన్నదామా? నీకు శుభం. ఏందయ్యా ఈ శుభం? ఏమి లేదు, నీ కడుపులో లోకరక్షకుడు జన్మించబోతూ ఉన్నాడు, నీ గర్భములు అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఆలోచన పడింది, ఇది ఎలా సాధ్యమయ్యా? ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా జరిగిద్ది? అయ్యా నాకు నిన్నగాక మొన్న ఏం జరిగింది? ఎంగేజ్మెంట్ అయిపోయిందయ్యా, ప్రధానం అయిపోయిందయ్యా. ఇప్పుడు కానీ నేను నెలలతో నింపబడ్డానంటే ఆడు ఎంగేజ్మెంట్ చేసుకుని ఏం చేస్తాడు? నన్ను వదిలేస్తాడయ్యా. ఎందుకు బాబు ఈ బాధ అంటే అంటుంది, కాదమ్మా, నీవు రక్త మాంసాల ద్వారా నీవు గర్భం ధరించవు, లోకములో అందరికీ కలుగుతున్నట్లుగా నీవు గర్భం దాల్చవు. ఎలా తెలుసా? పరిశుద్ధాత్మ చేత ఒక పరిశుద్ధుడైన దేవుడు నీ కడుపులో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధుడు. లోకంలో ఎక్కడ లేడు, లోకంలో ఇప్పటి వరకు ఎక్కడ రాలేదు, ఇప్పుడు నీ కడుపులో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఎవరంటే ఈ లోకానికి జీవమును ఇచ్చుటకు దిగి రాబోతూ ఉన్నాడు, ఈ లోకమును వెలిగించుటకు దిగి రాబోతూ ఉన్నాడు, ఈ లోకములో ఉన్న మరణం రద్దు చేయుటకు ఆయన దిగి రాబోతున్నాడు అని ఆమెతో చెబితే సమ్మతించేసిందండి. నాకు వచ్చిన ఒక డౌట్, అంతమంది లేరు ఆ దేశంలో? ఎవరు లేరా? ఉన్నారు. కానీ దేవుడు కోరుకున్నది ఎవరిని? ఏ మరియా? మాట్లాడండి. ఏ మరియా? కన్య గర్భం మందు కుమారుని ఉంచుటకు ఆయన ఇష్టపడ్డాడంట. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ఆ తెక్క మొహాలు తెలియక ఇప్పుడు ఏం చేద్దాం తెలుసండి, కిస్మిస్ రాగానే పాపం మరియమ్మను ఒక పక్క పెడుతున్న బాలయేసుని. ఏంటండి, మరియమ్మను ఆరాధిస్తున్నారు, యేసుక్రీస్తును కూడా మనం ఒక ఎందుకు ఆరాధిస్తున్నా అడిగామనుకో, ఏమండి కొడుకు గొప్ప తల్లి గొప్ప? మన భాషను మాట్లాడుకుందాం. తల్లి గొప్ప కొడుకు గొప్ప? కొడుకు ఎంత పెద్దవాడైనా లోకం ఏముంటుంది? మాట్లాడండి, తల్లే గొప్ప ఉంటుంది కదా, అవునా కదా? నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, మరి మరియమ్మన కన్నా తల్లి గొప్పది కదా, మరియమ్మ కంటే ఆమెను ఎందుకు పూజించా? మరి మరియమ్మ వాళ్ళ అమ్మను కన్నా వాళ్ళమ్మ గొప్పది కదూ, మరి ఆమెను ఎందుకు పూజించా? మాట్లాడండి. బుద్ధి లేక నేననే మాట, ఆరాధనకు ప్రపంచంలో ఎవరైనా యోగ్యులుగా ఉన్నారంటే ప్రపంచంలో ఒకే ఒక్కడు, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఈ లోకానికి రక్షకుడిగా దిగి వచ్చిన యేసు ఒక్కడే. ఎవరు? ఆరాధ్య దైవం. హల్లెలూయా. ఏరు కోరుకొని తండ్రి ఆమెను ఏర్పరచుకొని ఇప్పుడు ఆయన ఎక్కడికి పంపాడు? భూమి మీదకి పంపాడు. భూమి మీదకి పంపిన తర్వాత ఇప్పుడు ఆయన ద్వారా ఇప్పుడు మానవునికి ఏం కలిగింది? చెప్పండి, ఏం కలిగింది? జీవం. ఎక్కడ నుండి? మరణములో నుండి. ఈ మరణం ఎలా కలిగింది? ఆజ్ఞ అతిక్రమించటం వలన ఆదాము ద్వారా లోకానికి ఏమొచ్చింది? మరణం. ఆదాము చేసిన ఒక చిన్న తప్పిదమును బట్టి మరణం. దేనికి? లోకానికే, లోకంలో మానవులకే మరణం. ఇప్పుడు ఆ మరణమును రద్దు చేయుటకు ఎవరిని పంపాడు దేవుడు? ఎవరిని పంపాడు? అందుకే యోహాను పత్రికలో యోహాను గ్రంథకర్త అంటాడు, తన కుమారుని ఈ లోకములో ఉన్న మానవునికి జీవం ఇచ్చుటకు ఈ లోకానికి పంపాడు. సరే, పంపబడిన వాడు చూసుకొని ఏమైనా వెళ్ళాడండి?
ఎలలా ఈ లోకానికి జీవం ఇవ్వాలంటే ఆ వ్యక్తి కొరకు ఒక వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి. ఎవడు పెట్టాడు ప్రాణం? ప్రాణం ఎవరు పెట్టారు? మీరు ఏ చరిత్రను చదవండి, చనిపోయిన వాడు ఇప్పటికీ తిరిగి లేయలేదు. ఏ వ్యక్తి కూడా ఏ వ్యక్తి కొరకు ప్రాణము పెట్టలేదు. కన్న తల్లి కన్న కుమారు కొరకే ప్రాణము పెట్టలేని రోజులు ఇవి. కట్టుకున్న భార్య కట్టుకున్న భర్త కొరకు ప్రాణము పెట్టలేని రోజులు ఇవి. పెట్టలేని రోజులు ఇవ్వండి. మరి యేసుక్రీస్తు ఏం చేశాడు లోకం కొరకు? ఈ లోకంలోనికి రక్షకుడిగా పంపబడిన యేసు మానవునికి జీవం ఇచ్చుటకు ఏమయ్యాడంటే ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు ధారాళముగా ఏ ఒక్క రక్తపు బొట్టు ఆయనలో ఉంచుకోలేదండి. ఉంచుకున్నాడా ఏంటండి? ఉంచుకోలా. ఒక్క రక్తపు బొట్టు కూడా ఆయన లేదు. ఆఖరికి వాక్యం ఉంటుంది, రక్తము లేక ఏం గారాయంట? నీరు. ఎంత త్యాగం చేశాడు ఆయన మన కొరకు. మనము ఈ మట్టి మనసులు మరల మట్టిలో కలిసిపోయి నిత్య నరకములోనికి వెళ్ళకున్నట్లుగా తండ్రి అయిన దేవుడు తలంచి మరలా నా ప్రజలు నా మహిమను పొందుకోవాలి, నాతో నివసించాలి, నాతో అడుగులు వేయాలి, నేను ఉన్న ఈ స్థలములోనికి నా ప్రజలు మరలా రావాలి అని మహిమ కలిగిన కుమారుని ఈ భూమి మీదకి పంపి ఆ మహిమను మనకిచ్చి, ఎవరి మహిమ? ఎవరి మహిమ? తండ్రి అయిన దేవుడు కుమారునికి ఇచ్చిన మహిమ, కుమారుడు పొందుకున్న ఆ మహిమ మనకిచ్చి మన మహిమను ఆయన తీసుకున్నాడు. ఏ మహిమ? మంది పాపయుక్తమైన మహిమ. ఆయనకున్న మహిమ మనకిచ్చాడు. మన పాపమును ఆయన తీసుకున్నాడు. మన మీద మోపబడిన ఆ మరణం ఆయన తీసుకొని, ఒరే బతికేయండి రా, బతికేయండి అని మనము బ్రతుకున్నట్లు ఆయన ఏమయ్యాడు? సిలువలో బలియాగమయ్యాడు. ఏమయ్యాడు ఆయన? సిలువలో తన ఆఖరి రక్త బొట్టును విడిచి ప్రాణము పెట్టాడు. ఆయన ప్రాణము పెట్టాడు కనుకనే ఇదిగో మనమంతా జీవాన్ని పొందుకొని ఈరోజు ఇక్కడ నిలిచి ఉన్నాం. ఈరోజు మనం జీవిస్తున్నామంటే కారకులు ఎవరు? యేసుక్రీస్తు మరణించకపోతే మనకు జీవం కలిగేది కాదు. యేసుక్రీస్తు మరణించకపోతే మనము జీవాన్ని పొందుకొని ఆయన్ను స్తుతించేవారిమి కాదు. మనకు కలిగిన భాగ్యం లోకంలో ఎవరికైనా ఉందా ఏంటండి? మనకు ఆస్తులు ఉండకపోవచ్చు, అంతస్తులు ఉండకపోవచ్చు, బంగారు ఉండకపోవచ్చు, ఉద్యోగాలు ఉండకపోవచ్చు, తినేదానికి సరిగా తిండి లేకపోవచ్చు. నేనమాట ప్రపంచంలో అందరికంటే మనం ఎవరిమి? శ్రేష్టమైన వారిమి. ఎందుకు అంటే ఆయన రాజ్యపు వారసులుగా మనల్ని చేసుకున్నాడు. మనం అందరికంటే శ్రేష్టమైన వారిమి. అందుకే ఓ సేవకుడిగా మీతో చెప్తున్నాను, వినండి. ఆయన నన్ను పంపాడు అంటే తండ్రి తన కుమారుని భూమి మీదకి ఎందుకు పంపాడంటే మరణానికి దిగజార్చబడి నిత్య నరకానికి సిద్ధముగా ఉన్న మనల్ని ఆ చోట నుంచి మనల్ని బయటికి తీసుకొని వచ్చి తిన్నగా మరల మహిమ కలిగిన స్థానంలోనికి తీసుకొని వెళ్ళాలని ఏం చేశాడు? ఇప్పుడు ఆయన మానవుని అవతల పంపబడి ఆఖరి రక్త బొట్టురు కార్చి ప్రాణం పెట్టి ఆయన జీవం మనకిచ్చి ఆయన మరణించి మరలా తిరిగి లేచాడు. అందుకే ఒకప్పుడు మనం ఎవరిమి చెప్పండి? కాదు, పశువు ప్రాయులమై తిరుగుతున్న వారిమే. ఆసాపు గ్రంథకర్త అంటాడు కదా, నేను పశువు ప్రాయుడనై బ్రతికానయ్యా ఇంతకాలం. అంటే యేసుక్రీస్తు కూడా చూడండి, పుట్టినవాడు ఎక్కడికి వచ్చాడు? తిన్నగా గొర్రెల పాకలకు పోకపోయాడా? పశువుల పాకలు ఎందుకు పెట్టాడు చెప్పండి? అంటే మనం ఎవరిమి? పశువులం. అందుకని ఈ పశువుగా పొర్లాడుతున్న మన యుద్ధకి ఆయన తిన్నగా అక్కడికి అడుగు పెట్టాడు. నేను అక్కడ ఏదది గుణదల కొండ మీద కూర్చుంటాను, నా దగ్గర గుండు కొట్టి పంపిస్తానని చెప్పి ఆడ కూర్చున్నాడు. ఏంటి ఆయన? లేదు, నా స్థావరం ఇక్కడే, మీరు ఇక్కడికి రండి అనలా. మనం ఎక్కడ పడి ఉన్నాం అక్కడికి వచ్చాడు ఆయన. ప్రపంచంలో ఎవడు రాలా. మనం ఎక్కడ పడిపోయామో అక్కడికి వచ్చి, ఎక్కడ? పశువుల
పాకలోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు పశువులాగా మలచబడిన మన బ్రతుకును ఎక్కడికి తీసుకుని వెళ్ళాలనుకున్నాడు అంటే, పశువుల పాకలో నుండి పశువుల పాక టు ఇక ఇంకేం లేదు. పశువుల పాక టు పరలోకానికి మన ప్రభు తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. పరలోకానికి మన ప్రభు మనం తీసుకొని వెళ్ళబోతున్నాడు. అందుకు పశువుల పాకలు అడుగు పెట్టాడు ఆయన. మనం పశువులుగా ఉన్నాం కనుక ఈ పశువుని ఎక్కడికి తీసుకుని వెళ్ళాలనుకున్నాడు? అది దానికి అర్థం మనోళ్ళకు తెలియక పశువుల తొట్టి, పశువుల పాక, చిన్న పందిరి, దాంట్లో గొల్లలు, దాంట్లో జ్ఞానులు. అప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఏమండి పశువుల పాకలోకి జ్ఞానులు వచ్చారా? మరి ఎందుకు పెట్టారు? ఇది ఏదో ఆచారం అంతే. ఆచారం చేస్తున్న ఏ వ్యక్తి పరలోకానికి వెళ్ళడు. అర్థమైందా? మనసారా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నానండి. నిశ్చయముగా ఒకవేళ ఇప్పటి వరకు ఏ మరణావస్థలు పడి ఉన్నావో, ఇదిగో 2024 ఈ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25వ తేదీన నా ప్రభు మరలా మిమ్మల్ని జీవముతో నింపబోతూ ఉన్నాడు. మిమ్మల్ని జీవింప చేయబోతూ ఉన్నాడు. జీవమును దయచేయబోతూ ఉన్నాడు. జీవమును దయచేయబోతూ ఉన్నాడు. విశ్వసించు, విశ్వసించు, విశ్వసించు. నా దేవుడు మరలా 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 మీరు జీవమును పొందుకొనున్నట్లుగాను తన ఆత్మను మీలోనికి పంపబోతూ ఉన్నాడు. తన ఆత్మ చేత మిమ్మల్ని జీవింప చేయబోతూ ఉన్నాడు. జీవింప చేయబోతూ ఉన్నాడు. జీవింప చేయబోతూ ఉన్నాడు. ఇప్పుడే 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 నా దేవుని ఆత్మ మీరు అడుగుపెట్టి ఉంది. అడుగుపెట్టి ఉంది. ఒక్కొక్కరిని 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 జీవింప చేస్తూ ఉంది. జీవింప చేస్తూ ఉంది. ప్రతి మరణం దేవుడు రద్దు చేయబోతూ ఉన్నాడు. రద్దు చేయబోతూ ఉన్నాడు. ప్రతి మరణము రద్దు చేసి ఒక్కొక్కరు నా ప్రభు జీవింప చేయునుగాక. మిమ్మల్ని అందరినీ జీవింప చేసి ఎక్కడ ఎప్పుడు మీకు మరణావస్థలు సమీపించకుండా, ఆత్మ సంబంధంగా ఏ మరణావస్థ నిలబడకుండా నా దేవుడు మిమ్మల్ని వెలిగించునుగాక. మిమ్మల్ని వెలుగుమయముగా మార్చునుగాక. ఆ వెలుగుతో నా ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. అందుకే నీవు జీవమును పొందుటకే మనుష్య కుమారుడు భూమి మీదకి, చెప్పండి, లోకరక్షకుడు భూమి మీదకి పంపబడి ఉన్నాడు. ఆయన ఎందుకు పంపబడ్డాడు ఈ భూమి మీద కంటే, మనలో ఉన్న మరణం తీసివేసి మనల్ని మరలా 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 జీవింపచేయుటకు మనసారా కోరుకుంటున్నానండి. శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా మీ కుటుంబాలన్నిటి నా ప్రభు జీవింపచేయునుగాక. మీ చేతి పనులు జీవంతో నింపునుగాక. మీ వ్యాపారాలు జీవంతో ఉండునుగాక. మీ ఆత్మస్థితి జీవముతో ఉండునుగాక. మీరు ఎక్కడ నిలబడినా, ఏ చోటకి వెళుతున్నా జీవమునే మీరు చూడబోతూ ఉన్నారు. జీవమే మీలో ఉట్టి పడబోతూ ఉంది. మిమ్మల్ని నా ప్రభు జీవింప చేయబోతూ ఉన్నారు. ప్రతి మరణం తీసివేసి మిమ్మల్ని మహిమ కలిగిన వ్యక్తులుగా నా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. ఒకటి, ఆయన ఎందుకు ఈ భూమి మీదకి పంపబడ్డాడంటే మనలని, చెప్పండి కొంచెం గట్టిగా, ఇంకొక మాట చెప్పి ముగించనా? లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వాక్యం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుట కొరకై ఆయన నన్ను అభిషేకించును. అదిగో చెరలోనున్న వారిని విడిపించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇక తలెత్తి నడుచుండి, ట్యూకి చెప్పి ముగిస్తాను. యేసయ్య చెప్తున్నాడు, నేను ఎందుకు ఈ భూమి మీదకి పంపబడ్డాను అంటే, చెరపట్టబడిన వారిని అందరినీ, గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, విడిపించుటకు ఆయన నన్ను. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు చెరపట్టబడిన వాడిని విడిపించడం ఇంకొకరు రావచ్చుగా, ఏంటి మాట్లాడండి. ఇప్పుడు గుంతలో ఒకడు పడ్డాడు, బలహీన్ని పంపి, బక్కసిక్కిన వాడిని పంపి, ఒరే ఆ గుంతల నుంచి లేవనెత్తంటే వాడు శాత అవుద్దా? ఏం చేయాలి?
ఒకని ఆ గుంతలోంచి లేవనెత్తాలంటే ఎవరు కావాలి? బలమైన వాడు కావాలి. ఇప్పుడు ఆ గుంతలోంచి వాడు బయటికి రావాలంటే ఎవడు కావాలి? శక్తిమంతుడు కావాలి. ఆ గుంతలోంచి తీయగలిగిన ధైర్యం కలిగిన వాడు కావాలి. అవునా కదా? బక్క సిక్కిన వాడలే నేను తీస్తాంటే ఏముంది, వాడిని పట్టుకుంటాడు, తాడుతో పట్టుకుంటూ లాగంగానే ఆడబడిపోతాడు. ఇప్పుడు ఎవడు తీయాలని కదా? కాదు. ఒక బలవంతుడు గోతుల పడ్డా ఆ బలవంతుని తీయాలంటే ఇంకెవడు కావాలి? ఆడికంటే బలవంతుడు కావాలి. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఒక వ్యక్తి బంధించబడ్డాడు, చెరలో బంధించబడ్డాడు. మరి ఇప్పుడు ఆ చెర తెంపాలి అంటే ఎవరు కావాలి? ఈ చెర బంధించిన వానికంటే బలవంతుడు ఏంటి కావాలా లేదా? కావాలి. ఇప్పుడు అలాంటి బలవంతుడు ప్రపంచంలో ఎవడున్నాడు? ఏంటండి? ఎవడు లేడు. యేసయ్య కంటే బలవంతుడు ప్రపంచంలో ఎవడు లేడు. యేసయ్య కంటే శక్తిమంతుడు ప్రపంచంలో ఎవడు లేడు. యేసయ్య కంటే సాహస కార్యాలు చేయగలిగిన దేవుడు ప్రపంచంలో ఎవడు లేడు. ఆయనకు సాటి పడగలిగిన వాడు, ఆయనకు పోటీ పడగలిగిన వాడు, ఆయనకు ఎదురు నిలబడగలిగిన వాడు ప్రపంచంలో ఎవరు లేరు. ఆయనకు ఆయన సాటి, ఆయనకి ఆయన పోటీ. ఇక ఆయనకు మరొకడు సాటి లేడు, మరొకడు పోటీ లేడు. అందుకే అంటారు, ఇదిగో నేను నా ప్రజలను చెరలోంచి విడిపించుటకు. అందుకే జకర్యా గ్రంథంలో కూడా చక్కని మాట రాయబడింది, మీరు చదవద్దు, నేను చెప్తాను. యేసుక్రీస్తు తండ్రితో అంటాడు, అయ్యా చెర పట్టబడిన నీ వారినందరినీ. దానిపైన రాయబడిన మాట ఏంటంటే, నీరు లేని గోతుల పడి కన్నీరు కారుస్తున్న నీ ప్రజలనందరినీ. ఒక చెర నీ ప్రజలు పట్టుకుంది, ఒక చెర నీ ప్రజలు అలుముకుంది. ఇప్పుడు ఆ చెరలో నుండి నీ ప్రజలు బయటికి రావాలంటే నేను పంపబడాలి. నేను వెళ్ళి ఏం చేస్తానంటే, చెర పట్టబడిన నీ వారిని అందరినీ చెప్పండి. చదువుతారా మాట? తీశారా? 9:11 జకర్యా గ్రంథం 9:11. మరియు నువ్వు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి ఒక్కరు చదవండి. చెర పట్టబడిన నీ వారినందరినీ ఈ క్రిస్మస్ సందర్భంగా వారినందరినీ నేను విడిపించబోతూ ఉన్నాను. గట్టిగా చెర పట్టబడిన నీ వారినందరినీ నేనేం చేయబోతున్నా? యేసయ్య అంటాడు, నేను ఈ లోకమునకు ఎందుకు పంపబడ్డాను అంటే చెర పట్టబడిన నా ప్రజలను విడిపించుటకు, చెరలోంచి నా ప్రజలను బయటికి తీసుకొని వచ్చుటకు. అంటే ఇప్పుడు చెర పట్టబడిన వారికి ఏం మేలైనా దొరుకుతుందా ఏంటండి? ఇప్పుడు చెరలో ఉన్నాడు, ఆ వ్యక్తి ఏ మేలైనా చూడగలుగుతాడా? ఏ మేలుని అనుభవించగలుగుతాడా? ఇప్పుడు ఒక మాట మీతో చెప్తానండి. ఇప్పుడు 7 కడ్డీలు అంటే జైల్లో ఉన్నాడు, అదొక చెర అనుకుందాం. జైల్లో ఉన్నాడు. ఇప్పుడు మనం ఇంట్లో వండుకున్న మటన్ బిర్యానీ అని వాడు తినగలడా? చెప్పండి. ఇక్కడ మనం చేసుకున్న సంబరం వాడు చేసుకోగలుగుతాడా? ఎందుకని ఒక చెర. ఒక మాట మీద చెప్పనా, అలాంటి చెరలు ఎన్ని పట్టుకొని ఉన్నాయో మిమ్మల్ని. దుఃఖం, సంతోషం లేక, ఆనందం లేక, ఆశీర్వాదము చూడక, కుటుంబం ఇల్లుగా లేక ముళ్ళుగా మలచబడి ఎన్ని కుటుంబాలు చెర మధ్యలో నిలబడిపోయి ఉన్నాయో. ఏ చెర మీ కుటుంబాన్ని పట్టుకొని పీడిస్తుందో, ఆ చెరల మధ్య నుంచి బయటికి రాలేక, ఆ చెర తెంపబడలేక, ఆ చెర మీ మీద నుండి కొట్టి వేయబడలేక ఎన్నో దినాల నుంచి, ఎన్నో రోజుల నుంచి కన్నీరు కారుస్తున్నావు. అది ఏ చెరైనా కావచ్చండి. 1, 2, 3, 4 అనే చిన్న చెప్పలేను. నీ వ్యక్తిగత జీవితాన్ని పట్టుకున్న చెరైనా, నీ కుటుంబాన్ని పట్టుకున్న చెరైనా, నీ వ్యాపారమును, నీ చేతి పనిని, నీ చదువులు, నీ ఉద్యోగాలు పట్టుకున్న ఏ చెరైనా, ఒకవేళ ఈనాటి వరకు ఆ చెరలు నలపబడుతున్నావేమో నాకు తెలియదు. ఓ సేవకుడిగా నిన్ను మనసుతో కోరుకుంటున్నాను. ఈ క్రిస్మస్ శుభవేళ ఒక సేవకుడికి మనసారా ఆశపడుతున్నాను.
24 ఈ క్షణం వరకు ఏ చెరలో మీరు నిలబడినా, ఏ చెర మిమ్మల్ని బంధించి పడవేసిన, ఏ చెర మిమ్మల్ని అలుముకొని మిమ్మల్ని కన్నీరు కార్చేటట్లుగా చేసిన, ఏ చెర మీ కుటుంబాల మధ్య ప్రేమ అనురాగాలను దూరం చేస్తూ వచ్చాయో ఈ క్షణం వరకు తెలియదు. ఏ చెర నీ బ్రతుకులో ప్రశాంతత లేకుండా చేస్తున్నాయో, ఏ చెర నెమ్మది లేకుండా చేస్తున్నాయో, ఏ చెర ఆనందం కోల్పోయేటట్లుగా చేస్తున్నాయో నాకు తెలియదండి. ఓ సేవకుడు నిన్ను మనసుతో కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. నా ప్రభు అయిన యేసుక్రీస్తు 2024 సంవత్సరాల కిందట ఆయన ఈ భూమి మీదకి పంపబడి ఉన్నాడు. పంపబడి ఉన్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఇదిగో వేయబడిన ప్రతి చెరను నా దేవుడు ఈ దినమున కొట్టివేయబోతూ ఉన్నాడు. తెంపుతున్నాడు, వెరగొట్టబోతూ ఉన్నాడు, తీసివేయబోతూ ఉన్నాడు. విశ్వసించు. అద్భుతం చూడబోతూ ఉన్నావు. నీ చెర యేసు నామములో తెంపబడునుగాక. మీకు వేయబడిన ప్రతి చెరను నా దేవుడు తెంపి ఇప్పటి వరకు అనుభవించని ప్రతి ఆశీర్వాదం, ఇప్పటి వరకు చూడని ప్రతి దీవెన 2024 డిసెంబర్ 25వ తేదీ నుండి నా ప్రభు మీకు సమృద్ధిగా ద్వారము తెరవబోతూ ఉన్నారు. నా ప్రభు మీ బంధకాలను తెంపి మీ కోట గోడను గొప్పగా కోల్చి మీకు వేయబడిన సంఖ్యలను తెరచి మీకు వేయబడిన సంఖ్యలను విర్రగొట్టి నా దేవుడు మీ ఎదుట రెండింతల ఆశీర్వాదం ఉంచబోతూ ఉన్నారు. రెండింతల మేలు మీరు పొందుకోబోతూ ఉన్నారు. రెండింతల మేలు మీరు అనుభవించబోతూ ఉన్నారు. ఇది ప్రవచనం. నా ప్రభు మీ కుటుంబాల పట్ల అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఇంతకాలం వేయబడిన చెర, ఇంతకాలం వేయబడిన సంఖ్యలను దేవుడు తెంపబోతూ ఉన్నాడు. ఆయన ప్రతి చెరలను తెంపి నా దేవుడు మీ కుటుంబాలకు కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని మీ కుటుంబాలకు నా దేవుడు అనుగ్రహించును గాక. అలాంటి ఆశీర్వాదాలతో నా ప్రభు మీ కుటుంబాలను నింపునుగాక. ఎందుకు ఆయన పంపబడి ఉన్నారు అంటే వేయబడిన చెరను తీసివేసి పొందుకోలేని మేలు మనం పొందుకునేదానికి. ఒకవేళ ఇప్పటి వరకు పొందుకోలేకపోతున్నావేమో, ఎన్నో సంవత్సరాల నుంచి ఆవరణలు అడుగు పెట్టావేమో, నాకు తెలియదండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఆవరణ అడుగు పెడుతున్నా, ప్రయాసపడుతున్నా, ప్రతిఫలం చూడట్లేదేమో. ఎన్నో సంవత్సరాల నుంచి వెళుతున్నావు కానీ ఎలా వస్తున్నావు అలాగే తిరిగి వెళుతున్నావు. ఒక్క ఆశీర్వాదం కూడా ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా చూడలేకపోతున్నావేమో. ఓ సేవకుడిగా 2024 డిసెంబర్ 25వ తేదీ మనసారా ఆశపడుతున్నాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ దినము నుండి మీ బ్రతుకు దినములన్నిట దినము మేలు చూడబోతూ ఉన్నారు. దినము ఆశీర్వాదం చూడబోతూ ఉన్నారు. దినము క్షేమమును చూడబోతూ ఉన్నారు. దినము అభివృద్ధిని చూడబోతూ ఉన్నారు. దినము ఆశీర్వాదానికి నాంది పలకబోతూ ఉన్నారు. దినదినము నూతనమైన కార్యాలు మీ కుటుంబాల పట్ల ప్రభు చేయబోతూ ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యములు జరిగించబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ఆయన మీ కుటుంబాల పట్ల ఈ ఆశ్చర్యమైన కార్యములన్నిటినీ జరిగించి మిమ్మలను ఆయన సాక్షులుగా నిలుపుకొనుగాక. గట్టిగా చెప్పకపోయారా? ఇంకొంచెం గట్టిగా చెప్పకపోయారా? హల్లెలూయా. ఎందుకు పంపబడ్డాడు ఆయన? ఏంటంటే ఎందుకు పంపబడ్డాడు? మన మీద మోపబడిన చెర తీసివేసి మనము మేలు చూచున్నట్లుగా ఒక ఆశీర్వాదం పొందినట్లుగా దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపాడు. ఇప్పుడు పంపిన ఆయన ద్వారా మనకేం కలుగుతుంది? మేలు. ఎవరిలో నుండి? యేసుక్రీస్తులో నుండి ప్రతి మేలు ఇక మీద మీరు పొందేదరుగాక. హల్లెలూయా. 2 మాటలు మీతో చెప్పా. ఎందుకు ఆయన ఈ భూమి మీదకి తండ్రి కుమారుని పంపారు అంటే, 1 జీవింపచేయుటకు, 2 చెరల్లో నుండి విడిపించి మనము మేలు
ఈ సంవత్సరపు అంతంలో అట్టి మేలు మీరు చూచెదరుగాక. ఇప్పటి వరకు చూడని మేలు ఇక మీదట మీరు చూచెదరుగాక. ఇప్పటి వరకు అనుభవించిన మేలు మీరు అనుభవించెదరుగాక. పక్కన వాళ్ళని చూసి నవ్వుతూ చెప్పండి, నీ చెర తెంపబడిపోయింది. ఏం జరిగింది ఏంటండి? అందుకే కీర్తన గ్రంథకర్త ఒక మాట అంటారు, చదవండి, మంచి మాట. అంటే మీరు చెప్పలేకపోతున్నారు కదా, అక్కడ రాయబడింది 126 చదువు, మొదటి వాక్యం నుండి త్వరగా. అదిగో చెరలో నుంచి వారిని విడిపించిన తర్వాత ఏముందంట? హల్లెలూయా. ఇప్పుడు నన్ను చూడండి. చెరలో నుంచి విడిపించబడిన తర్వాత వాళ్ళ నాలుక ఎలా ఉందంట? నీ కాళ్ళు ఇరగా, నీ చెయ్యి ఇరగా, నీ నడుమిరగా అన్నదా? ఏమ్మా ఎలా ఉంది? ఇది శుభోదయం. ఎలా ఉంది? వాళ్ళ నాలుక ఎలా ఉందండి? ఆనందగానాలతో ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన. ఎప్పుడన్నా పాడారా పాట? ఎప్పుడమ్మా? ఎప్పుడు పాడారు? ఎప్పుడు ఇంట్లో ఎప్పుడన్నా పాడారా? ఎప్పుడు చూసినా ట్రాజుల సాంగే, శివరంజన్ రాగాలే. ఎందుకిలా అమ్మా? నాకే ఎందుకు జరిగింది? ఈ రాగం తప్ప వేరు రాగం ఉందా? అందరు నన్ను ఎవరు పట్టించుకో, ఈ రాగం తప్ప వేరు రాగం ఏమైనా ఉందా? నేను అనేమాట, ఎవరు నిన్ను పట్టించుకోవాలేంటి? ఏంటండి, ఎవరు మిమ్మల్ని పట్టించుకోవాలి? పట్టించుకుండా లోకరక్షకుడు నీతో ఉన్నాడు కదా, మరి ఆయన పట్టించుకోవాలండి. ఎవరు పట్టించుకోవాలి మనల్ని? ధైర్యంగా ఉండండి. ఈ రోజు నుంచి నా ప్రభు మిమ్మల్ని పట్టించుకోబోతూ ఉన్నాడు. వద్దా? నా మొగుడు నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు, నా ప్రభు నన్ను నా భార్యను పట్టించుకోకపోయినా నా ప్రభు, నా తల్లిదండ్రులను పట్టించుకోకపోయినా నా ప్రభు. ఒకటి మాత్రం వాస్తవం, కట్టుకున్న భర్త భార్యను మర్చిపోయినా, భార్య భర్తను మర్చిపోయినా, పిల్లలు తల్లిదండ్రులు మర్చిపోయినా, తల్లిదండ్రులు పిల్లలు మర్చిపోయినా, మరువని ఏకైక దేవుడు, మార్పు లేని ఏకైక దేవుడు యేసు ఒక్కడే. ఈ ఆవరణంలో కూర్చున్న ఒక్కొక్కరిని నా ప్రభు పరామర్శించబోతూ ఉన్నారు. ఒక్కొక్కరిని పట్టించుకోబోతూ ఉన్నాడు. ఆయనే మిమ్మల్ని అందరినీ పట్టించుకొనుగాక. ఇప్పుడు వారి నోట ఏముందంట? వారి నోట చెప్పండి, ఏముందంట? ఎందుకుందంట? వాళ్ళు చెర తెంపబడిన తర్వాత వాళ్ళకి ఏం కలిగింది? మరి మీరు ఎట్టుంటున్నారు? దేవుడు నా చెరను తెంపేసని ఆనందంగా ఉంటున్నావా? ఏం తెగిద్దిలే ఇది. అబ్బా ఎప్పటి నుంచి అట్టాగే ఉంది. నేననే మాట, అట్టాగే ఉంది అనకపోతే దేవుడు తీసేసాడు అనకపోయావా? అది లేదు. నేనన్నమాట, ఇప్పటి వరకు అట్టాగే ఉందని పాట పాడావుగా, దాన్ని మానుకో. బుద్ధి లేని మాట తక్క, బుద్ధి లేని మరి అన్న మానుకో. ఇప్పుడు మీ నోట రావాలి, నా దేవుడు నా చెరను తెంపాడు. ఏ చెర? ఆశీర్వాదానికి అడ్డుగా నిలబడిన చెర. ఏ చెర? సమాధానం లేకుండా చేస్తున్న చెర. ఏ చెర? అనారోగ్యపరంగా నలిపేస్తున్న చెర. ఏ చెర? మానసికంగా ఒత్తిడిలోనికి తీసుకొని వెళ్తున్న చెర. ఏ చెర అయినా ఈరోజు ఉండకుండా ప్రభు మీ మీద నుంచి లేపివేయబోతూ ఉన్నాడు, కొట్టివేయబోతూ ఉన్నాడు. దుఃఖము నిట్టూరు మీ తల మీద నుంచి ఎగిరిపోవునుగాక. మీ నాలుక ఆనందగానాలు పాడాలి. మీ నాలుక ఆయనను స్తుతించాలి, ఆయనను కీర్తించాలి. ఆయనను నువ్వు కీర్తించున్నట్లుగా ఏం చేయాలి? ఇప్పుడు నేను నాలుకకు పని చెప్పాలి. ఇదిగో నా దేవుడు నా చెరను, చెప్పండి గట్టిగా, నా దేవుడు నా చెరను తెంపేశాడు. ఇదిగో ఈరోజు నా దేవుడు నన్ను ఆనందంతో ఉంచబోతూ ఉన్నాడు. చెప్పు, ఆమెను కాదు చెప్పు.
నా దేవుడు నా చెరను తీసివేసి నాకు ఆనందం దయచేశారు. నీ చెరను కూడా తీసివేసి నీకు ఆనందం దయచేయునుగాక. గట్టిగా, మీ చెర తీసివేసి మీకు ఆనందం దయచేయునుగాక. ఒప్పుకో. ఒరే, క్రిస్మస్ ఆడకూడదు ఇదేనా? మన సారా ఒప్పుకున్నారు కదా, నేను కూడా కోరుకుంటున్నాను అండి, ఈ రోజు నుండి అలాంటి చెర తెంపబడి మీ నోటి నిండా ఆనందం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. నాతో కలిసి పాడండి. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. గట్టిగా హల్లెలూయా. ట్రాక్ పెట్టు. యెహోవా ఈరే, హల్లెలూయా. యెహోవా షాలోమ్, హల్లెలూయా. యెహోవా, హల్లెలూయా. యెహోవా షమ్మా, హల్లెలూయా. యెహోవా ఈరే, హల్లెలూయా. ఆనంద గానాలు. హల్లెలూయా. యెహోవా, హల్లెలూయా. యెహోవా ఈరే. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. యెహోవా, హల్లెలూయా. యెహోవా, హల్లెలూయా. యెహోవా రఫా, హల్లెలూయా. యెహోవా షమ్మా, హల్లెలూయా. యెహోవా ఈరే, హల్లెలూయా. యెహోవా షాలోమ్. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం. ఇది లోక కళ్యాణం, వేరి పుణ్య దినం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, వేరి పుణ్య దినం, క్రీస్తు జన్మదినం. ఉత్సాహగానము యేసయ్య నామమును, ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. గట్టిగా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. యెహోవా ఈరే, హల్లెలూయా. ఇప్పుడు ఇంటికి వెళ్తా ఏం చేస్తారు? తార వెలిసింది అనింగిలో ధరణి అని పాడుకుంటూ పోతారా? మాట్లాడేంటండి, అది కాదు. ఒకటే ఉత్సాహగానము చేసేదము. ఈ పాట తప్ప ఏ పాట నా పాడాలి మీ సంగతి చెబుతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిండాలుగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నాలుగా ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను, ఆశీర్వాదకరంగా మీ కుటుంబాలకు తిరిగి వెళుదురు.
అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ నిలిచి ఒక చిన్న నిర్ణయం, అయ్యా నా కొరకు నీవు పంపబడ్డావు కదా, నా కొరకు నీవు పంపబడ్డావు కదా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని అయినా ఇదిగో పంపబడిన నీవు నాకు జీవమును కలగచేయి, పంపబడిన నీ ద్వారా నాకు ప్రభువా మేలు కలగాలి అని అందరూ నోరు తెచ్చి ఒక చిన్న ప్రార్థన, ఆకాశం వైపు మీ చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. ప్రభు తప్పక పంపబడిన ఆయన ద్వారా నీవు మేలు చూడబోతూ ఉన్నావు, నీకు జీవం కలగబోతూ ఉంది. ప్రార్థన చేసుకొని మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైనటువంటి నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్యా నైనా గతించినటువంటి క్రిస్మస్ నుంచి నా ప్రభా అయ్యా ఈ డిసెంబర్ 25వ తారీఖున ప్రభా ఈ క్రిస్మస్ వరకు మమ్మల్ని అందరినీ నాయన నీ రెక్కల చాటున సురక్షితంగా మమ్మల్ని దాచి కాచి కాపాడి ఈ క్రిస్మస్ ఆరాధనను అయ్యా నాయనా మీరు ఎంతగానో ఆశీర్వాదకరంగా జరిగించినందుకే నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ దినమున నా ప్రభా ఈ క్రిస్మస్ వేడుకను ప్రభా మేమందరము నాయన జరిపించుకోవడానికి నిన్ను స్తుతించి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృప కొరకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రం నైనా. ఈ లోకమునకు తండ్రి నాయనా అయ్యా నాయనా మీరు పంపబడిన విధానము కొరకే నీకు స్తోత్రం నాయనా. అయ్యా తండ్రి అయ్యా నిన్ను భూలోకమునకు నా ప్రభా అయ్యా మేమందరము కూడా నాయనా అయ్యా జీవించటానికి నాయన మీరు వచ్చిన దేవుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నాయన మేమందరము నాయన నీలో మేము జీవించినట్లుగా సహాయం చేయండి ప్రభా, నీకు స్తోత్రం నాయన. యేసయ్యా కృప కలుగు చేయండి నాయన. మీ ద్వారా మేము మేలు పొందుకొనున్నట్లుగా మీరు కృప చూపించండి దేవా, నీకు స్తోత్రం నాయన. అయ్యా చెరలో ఉన్నటువంటి వారందరినీ విడిపించుటకు తండ్రి నీవు నా ప్రభా మీరు దిగి వచ్చి ఉన్న దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ క్రిస్మస్ ఆరాధనలలో ఎవరైతే నా ప్రభా నా తండ్రి అనేకమైనటువంటి బంధకముల చేత ఉన్నారో వాళ్ళందరూ కూడా నాయన నీలో జీవించినట్లుగా సహాయం చేయండి. కుటుంబ పరముగా, ఆత్మ సంబంధముగా, ఆరోగ్యపరముగా అన్ని విషయాలలో నీలో మేము జీవించినట్లుగా సహాయం చేయండి దేవా, నీకు స్తోత్రం నాయన. పరలోక సింహాసనము విడిచి తండ్రి ఈ భూలోకమునకు నా తండ్రి మమ్మలను అయ్యా జీవింపచేయుచున్న తండ్రి అయ్యా నీకు స్తోత్రం. ఎల్లప్పుడూ మేము నీలో జీవించినట్లుగా మీరు సహాయం చేయండి దేవా, నీకు స్తోత్రం నాయన. తండ్రి నాయన ఎలాంటి చర్యలలో ఉన్నారో నా తండ్రి అయ్యా వారి చర్యలన్నిటిలో నుంచి విడుదల కలుగు చేసి ప్రభా గొప్ప మేలు పొందుకున్నట్లుగా సహాయం చేయండి నాయన. ఈ క్రిస్మస్ ఆరాధనలో చేరినటువంటి వారందరినీ తండ్రి నీకు స్తోత్రము నాయన. అన్ని విషయాలలో జీవింపచేసి నాయన మేలు పొందుకున్నట్లుగా సహాయం చేయండి. వాక్యం ఇచ్చినటువంటి మీ సేవకులు నీకు ఆశీర్వదించి ప్రభా అయ్యా మీరే మహిమ ఘనత ప్రభావములను పొంది ఈ క్రిస్మస్ యొక్క దీవెనల చేత మమ్మల్ని అందరిని నింపుతారని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. మన ప్రభువు యేసుక్రీస్తు కృప, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి, సముఖం ఈ క్రిస్మస్ ఆరాధనలో పాలు పొంది ఈ క్రిస్మస్ ఆరాధనలో మేలు చూడాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు ఇది మొదలుకొని సదాకాలం మేలులు జరిగించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.